వీడియో ఓపెన్ చేసావంటే ఒక డెసిజన్ తీసుకున్నావు అనమాట. నేర్చుకోవాలి. నేను చేయగలనా అనే డౌట్ వస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకో, ట్రై చేయకపోవడంలోనే ఫెయిల్యూర్ ఉంది. కోడింగ్ అంటే కష్టం కాదు, మనం అనుకునేంత కష్టం కాదు. బిగినరా? పర్లేదు. బ్యాక్గ్రౌండ్ లేదా? పర్లేదు. రైట్ డెసిజన్ ఉంటే చాలు. ఈ వన్ షాట్లో HTMLని జీరో నుంచి క్లారిటీతో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తా. నువ్వు చేయగలవు. టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ పక్కా వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఎండ్లో నీకే తెలుస్తుంది నువ్వు ఎంత స్ట్రాంగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్ స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు జస్ట్ ఇలా డేట్ అని ఏ రోజైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ డేట్ వేసి కామెంట్ చేయండి. దీనివల్ల మీరు ఎప్పుడైతే మళ్ళీ నా వీడియో చూడడానికి వస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, ఓ ఈ డేట్లో ఈ టైంలో నేను నేర్చుకున్నాను అని. అండ్ ఎప్పుడైతే మీరు ఈ వీడియో కంప్లీట్ చేస్తారో ఈ కామెంట్కి రిప్లైగా కంప్లీటెడ్ అని చెప్పి ఏ రోజు అయితే కంప్లీట్ చేశారో ఆ రోజు డేట్ వేసేయండి. దీనివల్ల మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయ్యింది, మీరు ఎప్పుడైనా రివిజన్ కోసం వచ్చినా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఒక మెమరీలా ఉంటుంది. దట్స్ ఇట్. జస్ట్ అ సెకండ్. మీలో చాలామంది అనుకుంటారు ChatGPT లాంటి టూల్స్ వచ్చాక ఇంకా ఎందుకు బ్రో మేము HTML నేర్చుకోవాలని. వాళ్ళ కోసం ఏదో చిన్న ఎగ్జాంపుల్. ఒకవేళ మీ వై క్లియర్ అయితే, మీరు ఎందుకు HTML నేర్చుకోవాలనే పాయింట్ మీకు క్లియర్ అయితే యూ కెన్ స్కిప్ టు దిస్ టైమ్ లైన్. లేదు అనుకుంటే ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎందుకు నేర్చుకోవాలి HTML అని. ఒక కొటేషన్ అడుగుతారు ChatGPTకి. ఏమని? గివ్ మీ కొటేషన్ ఇన్ స్పానిష్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ 2 lines అని అడుగుతారు. ఓకే, అది మనకు ఒక కొటేషన్ ఇచ్చింది. ఏంటి? లా ఎడ్యుకేషన్ నో సోలో అబ్రి పురిస్ ఆల్. ఎవరికి అర్థం అవుతుంది భయ్యా? ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మీకు మామూలుగా వచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను కన్వర్ట్ ద కొటేషన్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయమని చెప్పాను. ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఓపెన్స్ డోర్స్ టు నాలెడ్జ్ బట్ ఆల్సో టీచర్స్ అస్ టు థింక్, క్వశ్చన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. ఈ కొటేషన్ని స్పానిష్లో ఎలాగైతే అడిగావో, ఏదైతే నీకు రాదు, దట్ ఈస్ HTML అనుకో. గివ్ మీ ఏ కోడ్ ఫర్ బిల్డింగ్ ఏ వెబ్సైట్ ఇన్ HTML అంటావు. నీకు అది సమ్ XYZ కోడ్ ఇచ్చేస్తుంది, కానీ నీకు అర్థం అవ్వదు బ్రో. ఇప్పుడు నువ్వు ఈ కొటేషనే ఉంది, దీన్ని నువ్వు మార్చాలనుకుంటున్నావు. ఏంటి? నాట్ ఓన్లీ ఇదంతా తీసి ఓన్లీ నువ్వు ఎడ్యుకేషన్ ఆల్సో టీచర్స్ అస్ టు థింక్, క్వశ్చన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్, ఓన్లీ ఇదే ఉంచాలనుకుంటున్నావు. ఈ మిగతా ఇదంతా తీసేయాలనుకుంటున్నావు. అదే నువ్వు ఇందులో తీయగలవా? అసలు ఒక వర్డ్ మీనింగ్ ఏంటో తెలియదు. మహా అయితే నీకు తెలిసి ఉంటుంది ఎడ్యుకేషన్ అని ఉందని. దట్స్ ద డిఫరెన్స్. అదే ఒకవేళ నీకు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నువ్వు ఈజీగా దాన్ని ఎడిట్ చేయగలుగుతున్నావు, అంటే నీకు నచ్చిన నీ కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నావు. అలాగే నీ వెబ్సైట్ ఏదైతే నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావో అది నీ కంట్రోల్లో ఉండాలంటే యూ షుడ్ నో HTML. అండ్ ఇంకోటి, చాలామంది ఏమనుకున్నారంటే ఈ AI టూల్స్ అన్ని వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ని ఏదో కింద తగ్గించేసాయి, ఎవడ పడతాడు చేసేయచ్చు అని అనుకుంటున్నారు. బట్ లిజన్, ఈ AI టూల్స్ వెబ్ డెవలపర్స్కి ఒక పవర్, సూపర్ పవర్. మీరు ఎప్పుడైతే బేసిక్స్ నేర్చుకుంటారో సూపర్. ఇంకా హలో గాయ్స్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ బాగుపడదామా. ఈ వీడియోలో మనం HTML గురించి నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ లెర్నింగ్ HTML మీరు చాలాసార్లు బ్రౌజర్లో చాలా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. బ్రౌజర్ అంటే ఇక్కడ మనకి గూగుల్, ఎడ్జ్, సఫారీ ఇవన్నమాట. ఎప్పుడైతే మీరు ఏదన్నా సమ్ సెర్చ్ చేస్తారో అది ఎలా వర్క్ అవుతుంది ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే ఇప్పుడు మీరు www.google.com లేదా www.youtube.com అని కొట్టగానే మనకు వెబ్సైట్ ఎలాగ వస్తుంది, అసలు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ ఎలాగవుతుంది, ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మనం www.google.com, youtube.com, xyz.com ఏదైతే సెర్చ్ చేస్తామో అప్పుడు మన బ్రౌజర్ అనేది DNS సర్వర్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. DNS అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. సో DNS అనేది ఒక ఫోన్ బుక్ లాగా అనమాట. సో మీరు ఇప్పుడు ఎవరికైనా రమేష్కి కాల్ చేయాలనుకో, సో ఇప్పుడు రమేష్కి కాల్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? రమేష్ నేమ్ని మీ ఫోన్లో కొడతారు. కొట్టగానే రమేష్ ఫోన్తో మీరు ఒక నెంబర్ సేవ్ చేసుకొని ఉండుంటారు, ఆ నెంబర్కి కాల్ వెళ్తుంది. అలాగే ఎప్పుడైతే మీరు DNSకి రిక్వెస్ట్, అదే DNS సర్వర్కి ఒక నేమ్ పంపిస్తారో అదే వెబ్సైట్ నేమ్. ఆ వెబ్సైట్ నేమ్ ఏంటై ఉంటుంది? www.youtube.com. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు youtube.com అని మనం సెర్చ్ చేస్తాం కదా.
సెర్చ్ చేసిన వెంటనే మన డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక నెంబర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ నెంబర్ ఏంటి అంటే ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే మన వెబ్సైట్ యొక్క అడ్రస్ అనమాట. సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ వచ్చిన వెంటనే మన బ్రౌజర్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్కి పంపిస్తుంది. ఏంటి పంపిస్తుంది? రిక్వెస్ట్ పంపిస్తుంది, నాకు ఈ వెబ్సైట్ కావాలి అని. అయితే ఇక్కడ ఈ సర్వర్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఒక పవర్ఫుల్ కంప్యూటర్ అనమాట. దాని దగ్గర కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ వల్ల మనకి వెబ్సైట్ అపియర్ అవుతుంది. దాని దగ్గర ఏ ఫైల్స్ ఉంటాయి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఈ 3 ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 ఫైల్స్ వల్ల యూజ్ ఏంటి? ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఆ వెబ్సైట్ కొద్దిగా అందంగా కనబడుతుంది. సో దాని వెనకాల ఉన్న ఆనిముత్యాలు అంటే దాని వెనకాల ఉన్న పిల్లర్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. హెచ్టిఎంఎల్ ఏంటంటే అదొక స్ట్రక్చర్ని ఇస్తుంది. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ స్కెలిటన్ చూడండి. ఈ స్కెలిటన్ అన్నది మన హ్యూమన్ బాడీ యొక్క స్ట్రక్చర్. అంటే మన చేతులు 2 మన జబ్బలకు అతుక్కొని ఉండాలి. అంతేగాని ఈ చెయ్యి వచ్చి ఈ కాల్ దగ్గర, ఈ కాల్ వచ్చి ఈ చెయ్యి దగ్గర ఉంటే దట్స్ నాట్ అ గుడ్ స్ట్రక్చర్, రైట్? సో మన వెబ్సైట్కి మంచి స్ట్రక్చర్ ఏది ఎక్కడ ఉండాలో అనేది చెప్పేదాన్నే హెచ్టిఎంఎల్ అంటారు. ఇంకా సిఎస్ఎస్ అంటారా? ఇప్పుడు ఈ స్కెలిటన్కి మంచిగా బట్టలు వేసి ఒక అందంగా దాన్ని తయారు చేస్తే దాన్నే సిఎస్ఎస్ అంటారు. అంటే మన సిఎస్ఎస్ మన వెబ్సైట్ని కలర్ఫుల్గా చేస్తుంది. ఇంకా జావాస్క్రిప్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనోడు మంచి స్ట్రక్చర్లో ఉన్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. కాకపోతే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అంటే మన వెబ్సైట్లో ఒక పని అవ్వాలంటే, అంటే ఒక ఫంక్షన్ అవ్వాలంటే దానికి మనం జావాస్క్రిప్ట్ వాడతాం. సో ఇది ఒక జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. లెట్స్ సీ వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్. HTML stands for Hypertext Markup Language. అయితే ఇట్స్ ఎ సింపుల్ లాంగ్వేజ్ యూజ్ టు క్రియేట్ వెబ్ పేజెస్. ఇది తెలిసిందే, ప్రతి ఒక్కడు చెప్పింది. మన దగ్గర ఏముందంటే హైపర్ టెక్స్ట్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ప్రతి ఒక్కడు చెప్తాడు. కానీ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? మీకు క్లియర్గా అర్థమైందా? లేదు కదా. ఇందులో చెప్తామా. హైపర్ టెక్స్ట్ మీన్స్ టెక్స్ట్ దట్ హ్యాస్ లింక్ టు అదర్ టెక్స్ట్. దీనికి మనం ఎగ్జాంపుల్గా వరల్డ్లోనే మొట్టమొదటిసారి తయారు చేసిన వెబ్సైట్లోకి మనం వచ్చేసాం. సో ఇదే ఆ వెబ్సైట్. నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్? హైపర్ టెక్స్ట్ అంటే ఇదంతా టెక్స్ట్ మనకు తెలిసిందే. సో ఎప్పుడైతే మనం ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి వేరే టెక్స్ట్కి వెళ్తామో, అంటే వేరే టెక్స్ట్ మనకు చూపిస్తుందో, ఎలాగైతే ఇక్కడ మనకు చూపించిందో దాన్నే మనం హైపర్ టెక్స్ట్ అంటాం. సో ఇక్కడ మనకి డెఫినేషన్ కూడా వాడే ఇచ్చాడు. హైపర్ టెక్స్ట్ ఈజ్ టెక్స్ట్ విచ్ కంటైన్స్ లింక్స్ టు అదర్ టెక్స్ట్. మనకి ఆథర్ కూడా అదే చెప్తున్నారు. ఏమని? ఎప్పుడైతే మనం ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసి వేరే టెక్స్ట్కి కానీ వేరే వెబ్ పేజ్కి కానీ వెళ్తే దాన్నే హైపర్ టెక్స్ట్ అని అంటాం. సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్, మార్కప్ అంటే ఏంటి? మార్కప్ మీన్స్ యూ ర్యాప్ కంటెంట్ విత్ ట్యాగ్స్. అంటే మనం ఇప్పుడు హెల్లో అని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం మన వెబ్సైట్లో. సో ఈ హెల్లోని మనం 2 ట్యాగ్స్ మధ్యలో పెట్టామనుకో. ర్యాప్ అంటే ఇప్పుడు ఒక చాక్లెట్ని ఒక కవర్లో ర్యాప్ చేసాం అంటారు చూడు, అలాగా ఈ ట్యాగ్స్ మధ్యలో మనం మన కంటెంట్ని ర్యాప్ చేస్తే దాన్నే మార్కప్ అంటారు. ఓకే, అర్థమైంది. ఇంకెన్నాళ్ళు ఈ థీరీ? పద కుంభస్థలాన్ని బద్దలు కొడదాం. సో లెట్స్ స్టార్ట్ కోడింగ్. సో మీరు కోడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎడిటర్ కావాలి. నేనైతే విజువల్ స్టూడియో కోడ్ని చూస్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా ఎడిటర్ నచ్చితే యూ కెన్ చూస్ దాట్. బట్ విఎస్ కోడే ఎందుకు అంటే ఇట్స్ లైట్ వెయిట్ యార్. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయాలంటే సర్చ్ ఫర్ విఎస్ కోడ్ డౌన్లోడ్. సో మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఒక వెబ్సైట్, అందమైన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనం విండోస్ డౌన్లోడ్ కొట్టాక మన డౌన్లోడ్ అంటే మన డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. యూ కెన్ సీ హియర్. సో మన నెట్ కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఫైనల్లీ మన విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయిపోయింది. సో మనకి ఎప్పుడైతే మనకి డౌన్లోడ్ అయిపోద్దో దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ కొట్టి నెక్స్ట్. దాని తర్వాత ఇక్కడ యాడ్ విత్ ఇదిగో ఈ బటన్లు ఉన్నాయి చూడు,
ఈ రెండు కొట్టండి. ఇది మీకు డెస్క్టాప్ మీద కావాలనుకుంటే క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్. నాకు అవసరం లేదు కాబట్టి నో. నెక్స్ట్ ఇన్స్టాల్. సో మరి మనం చాలా సింపుల్గా విజువల్ స్టూడియో కూడా అయితే డౌన్లోడ్ చేస్తాం అనమాట. సో ఫైనల్లీ మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి మనం డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ఫోల్డర్ కొట్టండి. ఫోల్డర్ కొట్టి లెట్స్ సే దిస్ ఫోల్డర్ యాజ్ హెచ్టిఎంఎల్. సో మనకి హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ అయితే ఓపెన్ అయిపోయింది. దీన్ని రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ విఎస్ కోడ్. సో మనకి ఆ ఫోల్డర్ అయితే విఎస్ కోడ్తో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ దిస్ థీమ్. మనం డార్క్ థీమ్ పెట్టుకుందాం, ఎందుకంటే కళ్ళుకి కూడా మంచిది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి గో టు థీమ్స్ అండ్ క్లిక్ ఆన్ కలర్ థీమ్స్ అండ్ ఇక్కడ సెర్చ్లోని డార్క్ అని కొట్టండి. సో మనకి ఈ ఇంటర్ఫేస్ అంతా డార్క్ థీమ్లో కనబడుతుంది. సో ఐ సజెస్ట్ దిస్ బికాస్ దీనివల్ల మనకి కొద్దిగా ఐ ఎఫెక్ట్ తగ్గుతుంది బ్రైట్ ఎఫెక్ట్ కన్నా. ఒకవేళ మీరు ఎక్కువ లైట్ ఎక్స్పోజర్లో ఉన్న ఏరియాస్లో వర్క్ చేస్తుంటే యూ కెన్ చూస్ లైట్, బట్ నేనైతే కొద్దిగా డార్క్ మోడే చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం కొద్దిగా విజువల్ స్టూడియో కోడ్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఎక్స్ప్లోరర్ అనమాట. దీన్ని ఎక్స్ప్లోరర్ అంటారు. దీన్ని సర్చ్ బార్. యూ కెన్ సర్చ్ సంథింగ్ ఇన్ యువర్ కోడ్. అండ్ ఇది ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు మనకి కొన్ని ఎక్స్టెన్షన్స్ కావాలి, లైక్ లైవ్ సర్వర్. సో ఇది లైవ్ సర్వర్. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో యూ కెన్ గో అండ్ జస్ట్ ఇన్స్టాల్ ఇట్. ఇది ఎందుకు ఇన్స్టాల్ చేసామని మనం జస్ట్ ఒక 2-3 మినిట్స్లో చూద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వై. అండ్ హియర్ కమ్స్ ద సెట్టింగ్ అండ్ హియర్ కమ్స్ యువర్ ప్రొఫైల్. ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ హియర్. సో ఇక్కడ చూడండి, న్యూ ఫైల్ అని అంటుంది. అంటే ఈ హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. లెట్స్ నేమ్ ఇట్ యాజ్ index.html. సో మనకి ఇక్కడ index.html ఫైల్ అని అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే మనం ఎక్కడ హెచ్టిఎంఎల్ ఫోల్డర్ మనం ఎక్కడ క్రియేట్ చేసాం? డెస్క్టాప్లో కదా. ఇప్పుడు ఆ డెస్క్టాప్లోకి వెళ్ళి హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఈ index.html ఫైల్ అందులో కనబడుతుంది. సో ఇదే కదా మనం ఆ ఫోల్డర్ హెచ్టిఎంఎల్ అని క్రియేట్ చేసాం. సో ఇందులో చూస్తే మనకి index.html అని విఎస్ కోడ్లో క్రియేట్ చేస్తే ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ డిలీట్ చేస్తే అక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ డిలీట్ చేస్తాం, బూమ్, ఇక్కడ కూడా డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏ చేంజెస్ చేసినా ఫోల్డర్లో రిఫ్లెక్ట్ అవుతాయి, అక్కడ ఏ చేంజెస్ చేసినా ఇక్కడ విఎస్ కోడ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను index.html. ఓకే, ఇప్పుడు బేసిక్ హెచ్టిఎంఎల్ కోడ్ రాయాలంటే మనకి బాయిలర్ ప్లేట్ కోడ్ అని ఉంటుంది. అది బేసిక్ కోడ్ అనమాట. సో అది కావాలంటే Shift+1 నొక్కండి, ఎంటర్. ఎక్స్ప్లెనేషన్ మార్క్ వస్తుంది, మీరు జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎప్పుడైనా మనం హెచ్టిఎంఎల్ కోడ్ చేయాలనుకుంటే ఇదంతా ఉండాల్సిందే. ఈ 11 లైన్లు యాజ్ ఇట్ ఈస్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఏంటి ఈ ఒక్కొక్క లైన్కి మీనింగ్ ఏంటి, ఎందుకు ఉండాలి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్తుంది. దేనికి చెప్తుంది? వెబ్ బ్రౌజర్కి చెప్తుంది అనమాట, నేను హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్ అని. ఇక్కడ ఇది హెచ్టిఎంఎల్ అని ఇలా రాస్తుంది కదా, డాక్ టైప్ ఇలా హెచ్టిఎంఎల్ అని. దీని అంతటికీ ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇది ఒక వర్షన్, అంటే ఒక్కొక్క వర్షన్కి ఒక్కొక్కలాగా రాస్తాం. మనం ప్రజెంట్ వాడుతున్నది ఏంటంటే HTML5 వాడుతున్నాం. ఈ HTML5 వర్షన్ వాడుతున్నాం కాబట్టి దాంట్లో మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అని చెప్పడానికి ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ HTML లాంగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంగ్లీష్. అంటే ఇది మన వెబ్సైట్కి చెప్తుంది ఏమని, మనం ఇంగ్లీష్లో రాస్తున్నాం. అండ్ ఈ లాంగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎన్ అంటే ఇంగ్లీష్ అని. ఇప్పుడు మనం దీన్ని తెలుగు అని కూడా చెప్పచ్చు. దానికి TEL అని రాయాలి, అంటే తెలుగులో రాస్తాం అని అర్థం. ఈఎన్ఏ ఉంచుతాను ప్రజెంట్. దాని తర్వాత HTML అనేది రూట్ ఫోల్డర్ అనమాట. ఇది చెప్తుంది ఇక్కడ నుంచి మన HTML ఫైల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ HTML అని ఉంది చూసారా,
అలాగే సేమ్ ఇక్కడ కూడా హెచ్టిఎంఎల్ అని ఉంది. అండ్ ఇక్కడ ఒక బ్యాక్ స్లాష్ ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడతో హెచ్టిఎంఎల్ ఫైల్ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం దీని కింద ఏం రాసినా ఇట్స్ నాట్ ఎ కమ్స్ అండర్ హెచ్టిఎంఎల్. దాని తర్వాత మనకి ఏముంది, హెడ్ ఉంది. సో ఇక్కడ హెడ్ ఉంది, దీనికి క్లోజింగ్ ట్యాగ్. ట్యాగ్స్ అంటే ఏంటో చెప్తాను. దీనికి ఈ హెడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండ్ అయ్యింది. సో ఎండ్ అయ్యేదాన్ని ఎలా చెప్తుంది, ఇక్కడ ఒక బ్లాక్ స్లాష్ ఇచ్చి మళ్ళీ సేమ్ హెడ్ అని రాస్తే అది ఎండ్ అవుతుంది అనమాట. ఇందులో మనకి మెటా క్యాటసెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు UTF-8. ఈ లైన్కి అర్థం ఏంటంటే క్యాటసెట్ ఈజ్ ఈక్వల్స్ టు UTF-8 ఏటో తెలుసుకుందాం. సో ఈ క్యాటసెట్ UTF-8 అనేది మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రాస్తామన్నామా, ఇంగ్లీష్లో కాదు తెలుగులో రాయొచ్చు. తెలుగు వద్దు నాకు, తమిళ్లో రాసుకోవచ్చు. తమిళ్ వద్దు, హిందీ. తెలుగు అన్నా తమిళ్ అన్నా ఏదన్నా రాసుకోవచ్చు అన్న అది. సో దానికి మనం ఈ UTF-8 అనేది వాడతాం. బిఫోర్ దిస్ మీకు నేను లైవ్ సర్వర్ ఎలా వర్క్ అవుతుందని చెప్పాను కదా, అది ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గో లైవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇది మీరు ఓన్లీ ఎప్పుడైతే లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటారో ఎక్స్టెన్షన్, అప్పుడే మీకు ఇది వస్తుంది అనమాట. వెన్ యూ క్లిక్ ఆన్ గో లైవ్, ఎప్పుడైతే మనం గో లైవ్ అని కొడతామో మనకి ఇక్కడ ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మన పేజ్ ఓపెన్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ కంటెంట్ రాస్తాను హాయ్ అని. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను నా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. హాయ్ అని రాసి నేను ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి హాయ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ బాయ్ అని రాస్తాను. చూసారా, నేను ఏం చేయకుండానే ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోయింది. యూజువల్గా మనం దీన్ని నోట్ ప్యాడ్లో రాసి ఇది ఓపెన్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయాలి. ఇక్కడ రీఫ్రెష్ బటన్ కనబడుతుందా, ఈ రీఫ్రెష్ చేసాకే మనకి ఈ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. బాయ్ అని అప్డేట్ చేస్తుంది. బట్ మనం ఏం చేయకుండానే వచ్చేస్తుంది ఇక్కడ. దట్స్ ద యూజ్ ఆఫ్ లైవ్ సర్వర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ టైటిల్ అనమాట. ఈ టైటిల్ అనేది డాక్యుమెంట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ అంటే ఇది ఒక వెబ్సైట్, ఇది మన వెబ్సైట్ కదా, దీని ఒక ట్యాబ్ పేరుని టైటిల్ అంటాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని మార్చేస్తాను. దీన్ని మార్చేసి HTML అని రాశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా HTML కింద మారిపోయింది. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ టైటిల్. అండ్ ఇక్కడ హెడ్ క్లోజ్ అయిపోయింది యాజ్ యూజువల్. ఇక్కడ బాడీ, మనం బాడీలో రాసాను, నేను మీకు చెప్పలేదు హాయ్ బాయ్ అని రాసాను. బట్ బాడీ వల్ల యూజ్ ఏంటంటే ఈ బాడీలో ఏదైతే మనం రాస్తామో అది మాత్రమే మన వెబ్సైట్లో కనబడుతుంది. మనం ఏదైతే హెడ్లో రాస్తామో అది ఏమీ కనబడదు. ఓకే, ఇప్పుడు లోరెమ్ అని ఒక కీవర్డ్ ఉంటుంది, LOREM. చూసారా, ఈ కీవర్డ్ వల్ల మనకి ఏమవుతుందంటే ర్యాండమ్ టెక్స్ట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారా మనకి ర్యాండమ్ టెక్స్ట్ జనరేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ లైన్ వదిలేసాం చూసారా, లైన్ నెంబర్ 5 మెటా నేమ్ వి పోర్ట్ అని, ఇది ఎందుకు రాశారు అన్న చూద్దాం. ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టున్నాను వెబ్సైట్లో. ఓకే, కొట్టిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుద్ది ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే ఈ యొక్క స్క్రీన్, అంటే ఇది ఒక స్క్రీన్ అనుకో, ఇప్పుడు నేను దేనైతే డిక్రీజ్ చేస్తున్నానో ఇది ఒక ఫోన్ అనుకోండి. సో కొన్ని ఫోన్స్ ఈ సైజ్ ఉంటాయి, దీనికన్నా పెద్దగా ఒక టీవీ ఉంటుంది, దీనికన్నా పెద్దగా ఒక కంప్యూటర్ స్క్రీన్ ఉండొచ్చు మేబీ. ఓకే, ఎప్పుడైతే ఇది మన స్క్రీన్ సైజ్, ఎప్పుడైతే నేను స్క్రీన్ సైజ్ని పెంచుతున్నానో ఆటోమేటిక్గా లోపల ఉన్న కంటెంట్ దానికి అది అడ్జస్ట్ అవుతుంది. చూసారా, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారో, మీరు మామూలుగా ఏం వాడతారు, ఓ గీక్ ఫర్ గీక్స్ వెబ్సైటో లేదా ఒక విరాట్ కోహ్లీ వికీపీడియానో ఏదో ఒకటి కొడతారు కదా, కొట్టినట్టే మీరు ఫోన్లో చూస్తే మీకు ఒకలా కనబడుతుంది, అదే మీరు కంప్యూటర్లో చూస్తే ఒకలా కనబడుతుంది. ఎలా అవుతుంది, అది ఈ లైన్ వల్ల అనమాట. ఎప్పుడైతే నేను ఈ లైన్ని తీసేస్తానో, ఈ లైన్ నేను తీసేసాను. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. అరే, కంటెంట్ ఎలాగుందో అలాగే ఉంది, మనం అప్పుడు ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలి. ఎప్పుడైతే నేను స్క్రీన్ని డిక్రీజ్ చేస్తానో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డైనమిక్, అంటే ఆటోమేటిక్గా అది కంటెంట్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. సో ఈ రెస్పాన్సివ్నెస్, దీన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు. అంటే ఎలాంటి విడ్త్ ఆఫ్ స్క్రీన్ ఉన్నా, ఎలాంటి స్క్రీన్లో ఉన్నా మన వెబ్సైట్ అందంగా కనబడాలి. సో ఈ రెస్పాన్సివ్నెస్ అనేది వెబ్ డెవలపర్కి చాలా ఇంపార్టెంట్. మీరు దీని మీద చాలా ఫోకస్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు HTML. సో ఇది మన బాయిలర్ ప్లేట్ కోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ట్యాగ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్యాగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి ఒక 2 యాంగులర్ బ్రాకెట్స్ ఇలాగోటి ఉంటుంది, చూసారు కదా ఇక్కడ.
ఉండి మధ్యలో ఒక స్పెషల్ వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏదైనా అవ్వచ్చు. కానీ అవి డిఫైన్ అయిపోయి ఉంటాయి. ఏదైనా అవ్వచ్చు అంటే మీరు ఎక్స్‌వైజెడ్ అని రాస్తే అవ్వదు. కొన్ని డిఫైన్ అయిపోయి ఉంటాయి. లైక్ పి అంటే ఇదొక పారాగ్రాఫు. ఐఎంజీ అంటే ఇదొక ఇమేజ్. సో, అలాగా మనకు కొన్ని ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనకి 2 ట్యాగ్స్ యూజువల్‌గా మనం యూజ్ చేస్తాం. ఒకటి ఓపెనింగ్ ట్యాగ్, 2 క్లోజింగ్ ట్యాగ్. పి, పి అంటే పారాగ్రాఫ్. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ? ఇక్కడ మన పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఏంటి? ఇక్కడ మన పారాగ్రాఫ్ ఎండ్ అయిపోతుంది. కాకపోతే ఓపెనింగ్ ట్యాగ్‌లో మీరు అబ్జర్వ్ చేసుంటే ఓన్లీ స్పెషల్ లెటర్ ఉంది విత్ 2 యాంగులర్ బ్రాకెట్స్. అదే మన క్లోజింగ్ ట్యాగ్‌లో ఒక బ్యాక్ స్లాష్ ఉండి పి ఉంది. అంటే ఇక్కడ ఇది క్లోజ్ అయిపోతున్నట్టు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఈ మధ్యలో ఏదైతే రాస్తామో అది మన కంటెంట్ అనమాట. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఇది కంటెంట్. ఈ అన్నిటిని కలిపితే పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఈ అన్నిటిని కలిపితే పారాగ్రాఫ్ ఎలిమెంట్. చాలా మంది ట్యాగ్ కి ఎలిమెంట్ కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ట్యాగ్ అంటే 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఏమైనా ఉంటుంది కదా స్పెషల్ వర్డ్, దాన్ని ట్యాగ్ అంటాం. ట్యాగ్స్ విత్ కంటెంట్ దాన్ని మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు మనం కోడ్ చేసి చూద్దాం. ఇక్కడ మనం పారాగ్రాఫ్ అని రాద్దాం. పి అంటే పారాగ్రాఫ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బికాస్ యూఆర్ యూజింగ్ విజువల్ స్టూడియో కోడ్. సో 2 యాంగులర్ బ్రాకెట్స్ ఇలా రాసాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఒక పారాగ్రాఫ్ రాస్తాను. ఇలా నేను ఒక కంటెంట్ రాశాను. హాయ్ హలో హౌ ఆర్ యూ. ఇప్పుడు చాలా మంది బిగినర్స్ మిస్టేక్ అన్నో బికాస్ దే డోంట్ నో వాట్ దే అజ్యూమ్ అంటే, ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ ఇస్తాం అనుకో, ఇక్కడ స్పేస్ వచ్చేస్తుందేమో. చూసారా, ఇక్కడ మనకి స్పేస్ రాలే, సింగిల్ స్పేస్ వస్తుంది. బట్ నువ్వు సింగిల్ కన్నా ఎక్కువ స్పేస్ ఇచ్చావనుకో అక్కడ రాదు. ఇప్పుడు నువ్వు ఇలా దీన్ని కింద లైన్లో రాయాలి అంటే యూ అనేది హాయ్ హలో అన్నది ఒక లైన్లో, హౌ ఆర్ యూ అన్నది ఒక లైన్లో నీకు కావాలనుకుంటే మనకి ఇంకో ట్యాగ్ ఉంటుంది అనమాట. ఈ ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. కొన్ని స్పెషల్ ట్యాగ్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అవసరం లేదు వాటికి. సో అలాగున్న ట్యాగ్లో ఒకటి బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ వల్ల ఏమవుతుందంటే చూసారా, ఇక్కడ మనకి మన టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్లో వచ్చింది. సో ఇక్కడ వరకు పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి వేరే లైన్లో వస్తుంది. సో బిఆర్ అంటే బ్రేక్ లైన్ అని అర్థం. అలాగే మనకి ఇంకోటి ఉంటుంది, ఏంటి హెచ్ఆర్ అని, అంటే హారిజాంటల్ లైన్ వస్తుంది. హెచ్ఆర్ అని రాసాం అనుకోండి, మనకి ఇక్కడ చూసారా హారిజాంటల్గా ఒక లైన్ వచ్చింది. సో ఇలా లైన్ కావాలంటే మనం హెచ్ఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ బిఆర్ ట్యాగ్, వాట్ ఈస్ హెచ్ఆర్ ట్యాగ్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. హెడ్డింగ్ ట్యాగ్స్ దేనికి వాడతాం గురు? మామూలుగా మనం హెడ్డింగ్ పెట్టుకోవడానికి వాడతాం. మన వెబ్సైట్లో హెడ్డింగ్ అంటే ఏంటి, మామూలుగా పెద్ద టెక్స్ట్ లాగా కనబడాలంటే ఆ నార్మల్ కంటెంట్ కన్నా అది కొద్దిగా ఎపియరింగ్గా ఉండాలి, అప్పుడు మనకి అదొక హెడ్డింగ్ అని తెలుస్తుంది అంతే. సో ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్కి మనం H1, H2 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొత్తం 6 ట్యాగ్స్ ఉంటాయి హెడ్డింగ్కి. అవి ఏంటి ఎలా వాడతాం అనేది చూద్దాం. ఇలా మనకి మొత్తం 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి. H1 అంటే ఈ సైజులో వస్తుంది, H2 ఇలా, H3 ఇలా, H4, H5, H6. సో మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ హెడ్డింగ్ ట్యాగ్స్ని వాడుకుంటాం. యూజువల్గా మనం H1, H2నే వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్స్ అనమాట. ఈ కామెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా కోడ్లో రాసాం అనుకోండి, ఇక్కడ మనం కోడ్లో సంథింగ్ రాసాం, దీస్ ఆర్ హెడ్డింగ్ ట్యాగ్స్. ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేయలే అంటే ఇది ఓన్లీ ఎవరైతే కోడ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి ఇవి హెడ్డింగ్స్, ఇలా నేను ఇలా చేశాను అని. వాళ్ళకి ఏదైనా నువ్వు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు కానీ నువ్వు వెబ్సైట్లో చూపించాలనుకోవట్లేదు, అలాంటప్పుడు మనం ఈ కామెంట్స్ అనేవి వాడతాం. దానికి నువ్వు సింపుల్గా Ctrl// నొక్కామనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని కామెంట్ కింద అయిపోతుంది. అయితే నువ్వు దీన్ని మామూలుగా ఎలాగుంది, అది యాంగులర్ బ్రాకెట్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ హైఫెన్ అనగానే నీకు ఆటోమేటిక్గా కామెంట్స్ వచ్చేస్తాయి. ఇలా మనం కామెంట్ రాసుకోవచ్చు. బట్ సింపుల్గా నువ్వు ఈ టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసి Ctrl// నొక్కామనుకో ఆటోమేటిక్గా కామెంట్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు దీన్ని అన్కామెంట్ చేయాలన్నా ఇలాగే చేస్తావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి
These are headings. Okay, actually there is a grammar mistake. These are heading tags అని రాసానా? ఇక్కడ కనబడ్డదా? లేదు. అంటే ఎవరైతే కోడ్ చూస్తున్నారో వాళ్ళకే కనబడుతుంది, ఇది మన వెబ్సైట్లో కనబడదు. సో దిస్ ఈజ్ అబౌట్ కామెంట్స్. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్. హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే అవి మనకి కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. దేని గురించి? అబౌట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు గివ్ extra information about an HTML element. Okay, they're always written inside the opening tag and then usually come in a name and a value format. Example, h1 అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓపెనింగ్ ట్యాగ్ లోనే రాస్తాము అట్రిబ్యూట్స్ ని. సో ఇక్కడ మనం ఓపెనింగ్ ట్యాగ్ లో ఇది ఒక అట్రిబ్యూట్ అనేది రాస్తాం. అట్రిబ్యూట్ అనేది ఎలాగుంటది? నేమ్ వాల్యూ అనే ఫార్మాట్ లో ఉంటది. సో ఇక్కడ టైటిల్ అనేది నేమ్, ఇక్కడ దిస్ ఈజ్ అ హెడ్డింగ్ అనేది వాల్యూ. అయితే మనకి ఇందులో చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో మనం అన్నీ ఒకసారి నేర్చుకోము. హెచ్టిఎంఎల్ నేర్చుకుంటూ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకుంటాం. కాకపోతే ఎందుకు నేను ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తున్నానంటే బేసిక్ మీకు ఐడియా వస్తుంది అనుకో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, దేనికి వాడతామని. సో ఫర్దర్గా నేను కొత్త అట్రిబ్యూట్స్ చెప్పినా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు దీన్ని మనం కోడ్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్గా కోడ్ చేశాను. h1 ఏముంది? టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ ఎ హెడ్డింగ్ అండ్ వెల్కమ్. సో ఇక్కడ మనకి వెల్కమ్ అని అయితే వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటి భయ్యా? పైన కూడా హెల్లో దేర్ అన్నది h1తోనే రాసావు. ఇదిగోండి h1తోనే రాశాను. ఇక్కడ టైటిల్ h1 అని వెల్కమ్ కూడా రాశాను. రెండు సేమ్ సైజ్ ఉన్నాయి. కాకపోతే ఈ టైటిల్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే మీ మౌస్ని హవర్ చేస్తారో, హవర్ అంటే ఎప్పుడైతే మీరు మీ మౌస్ని తీసుకెళ్ళి ఆ హెడ్డింగ్ పైన పెడతారో, చూసారా ఇక్కడ దీనికి దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అని చూపిస్తుంది. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ టైటిల్ అట్రిబ్యూట్. ఇలాగే మనకి డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి మనం విత్ ద ఫ్లోతో నేర్చుకుందాం. నెక్స్ట్ టాపిక్, యాంకర్ ట్యాగ్. ద యాంకర్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు క్రియేట్ లింక్స్ ఇన్ ఎ వెబ్ పేజ్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, మనం లింక్ ఎలా చేయాలో నేర్చుకోవాలి కదా భయ్యా. అంటే మన టెక్స్ట్, మనం ఇప్పుడు రాసిన హెడ్డింగ్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం వేరే వెబ్ పేజ్కి లేదా వేరే హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళాలి. సో అది ఎలా చేస్తామంటే యూజింగ్ యాంకర్ ట్యాగ్. ఆర్ ద యాంకర్ ట్యాగ్ కనెక్ట్స్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. మీకు ఇది స్టార్టింగ్లో చెప్పాను. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే ఇదే. యాంకర్ ట్యాగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం యాంకర్ ట్యాగ్ని. ఏ ఫర్ యాంకర్ ట్యాగ్. ఏ అనే వర్డ్ని మనం యాంకర్ ట్యాగ్కి వాడతాం. ఇక్కడ హెచ్రెఫ్ అని వచ్చింది, లీవ్ దాట్, ఐ విల్ సే. అండ్ యాంకర్ ట్యాగ్కి ఇంపార్టెంట్ టర్మ్ ఈ హెచ్రెఫ్. బిఫోర్ దట్ ఇప్పుడు మనం ఏ టెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ యొక్క పేజ్ ఓపెన్ అవ్వాలి, లేదా ఒక టెక్స్ట్ అంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి మనం వర్డ్ క్లిక్ చేసిన అన్నదాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఇప్పుడు ఏదైనా వర్డ్ రాసా, హోమ్ పేజ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ హోమ్ పేజ్ అని వస్తుంది చూసారా. కాకపోతే దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళట్లేదు, బట్ హోమ్ పేజ్ని క్లిక్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళాలి. సో దానికి ఇక్కడ ఈ కంటెంట్లో మనం ఏ వర్డ్ని క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళాలన్నది రాస్తాం. కమింగ్ టు హెచ్రెఫ్. హెచ్రెఫ్ మీన్స్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అంటాం, వేర్ ద లింక్ షుడ్ గో వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్లోని సమ్ youtube.com అని కొట్టా. ఓకే, ఇక్కడ నాకు లింక్ వచ్చింది. ఈ లింక్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. అండ్ ఎప్పుడైతే నేను ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నాకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇదే కాకుండా నువ్వు ఈ లింక్ మీద క్లిక్ చేయించి, అంటే ఇక్కడ లింక్ పెట్టి నువ్వు ఇంకొక హెచ్టిఎంఎల్ పేజ్ను కూడా ఓపెన్ చేయించగలవు. అది ఎలాగా? సో ఇక్కడ నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, 1.html. ఇక్కడ హోమ్ పేజ్ అని రాస్తున్నాను. ఓకే, లెట్ us say h1 హోమ్ పేజ్. ఇక్కడ h1 హోమ్ పేజ్ అని రాశాను.
అండ్ నా index.htmlలో ఇప్పుడు నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే నాకు 1.html అన్నది ఓపెన్ అవ్వాలి. అది ఎలాగవుతుంది? సో బ్యాక్ స్లాష్ నొక్కగానే నువ్వు ఏ ఫోల్డర్లో ఉన్నావో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ నీకు చూపిస్తాయి. సో నేను హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో ఉన్నాను. చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో ఉన్నాను. ఈ ఫోల్డర్లో నాకు ఏం ఫైల్స్ ఉన్నాయి? index.html, 1.html. సో ఆ రెండు నాకు ఇక్కడ చూపిస్తున్నాయి. అండ్ నాకు ఇప్పుడు ఏం ఓపెన్ అవ్వాలి? 1.html ఓపెన్ అవ్వాలి. సో ఐ విల్ జస్ట్ సే 1.html. అండ్ ఎప్పుడైతే నువ్వు ఈ పేజ్ని క్లిక్ చేస్తావో యు ఆర్ గోయింగ్ టు ద హోమ్ పేజ్. సో ఇలాగే మనకి వెబ్సైట్స్ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. విరాట్ కోహ్లీ వికీపీడియా అని కొడతాను. ఈ వెబ్సైట్లో మనం హెచ్ఎఫ్ ట్యాగ్ని ఎలా వాడారు, లేదా యాట్రిబ్యూట్ టైటిల్ని ఎలా వాడారు అనేది చూద్దాం. ఓకే, విరాట్ కోహ్లీ వికీపీడియాలోకి వస్తాను. ఇక్కడ చూసారా మీరు, ఆర్టికల్ అని ఉంది. టాక్ నొక్కగానే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఎడిట్ నొక్కగానే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైతే వేరే వేరే టెక్స్ట్ క్లిక్ చేస్తున్నామో మనకి డిఫరెంట్ పేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో ఎలా అవుతున్నాయి దీన్ని చూడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా వెబ్సైట్ది కోడ్ చూడాలంటే హెచ్టిఎంఎల్ కోడ్, దానికి ఇన్స్పెక్ట్ కొట్టండి. రైట్ క్లిక్ నొక్కి ఇన్స్పెక్ట్ నొక్కగానే మనకి ఈ కంప్లీట్ వెబ్ పేజ్ యొక్క హెచ్టిఎంఎల్ కోడ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ టాక్కి ఇదంతా కోడ్, ఇదంతా మన కోడ్. ఇప్పుడు ఈ టాక్ అనే దానికి ఎక్కడ రాశారు కోడ్, లేకపోతే ఈ విరాట్ కోహ్లీ అన్నది ఎక్కడ ఉన్నది? ఈ చిన్న వర్డ్ని మనం ఈ ఇంత పెద్ద కోడ్లో ఎతకాలంటే కష్టం. సో దానికి మనం ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ అన్నట్టు ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏ ఎలిమెంట్ మీద పెడతామో, అంటే దేని మీద పెడతామో దాన్ని ఎలా రాశారు, దాని కోడ్ ఏంటి అన్నది మనకి రైట్ సైడ్లో చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆర్టికల్ అనేది ఆర్టికల్ దాని మీద పెట్టాను చూసారా, ఆర్టికల్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఆర్టికల్. అయితే ఇప్పుడు దీన్ని ఎలా రాశారు ఏంటి అంటే హెచ్రఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆ లింక్ పెట్టారనమాట. ఎప్పుడైతే మనం ఆర్టికల్ మీద క్లిక్ చేస్తామో ఈ యొక్క లింక్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు వ్యూ ద కంటెంట్ పేజ్. ఓకే, ఇక్కడ స్పామ్ ఇవన్నీ వదిలేండి. ఇక్కడ మధ్యలో ఆర్టికల్ రాశారు. ఇక్కడ యాంకర్ ట్యాగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఎండ్ అయింది. దీని మధ్యలో ఏం రాశారు? ఆర్టికల్ అని రాశారు. సో అది మనకు ఆర్టికల్ అని కనబడుతుంది. ఎప్పుడైతే మనం ఆర్టికల్ మీద క్లిక్ చేస్తామో మనకి ఈ లింక్ ఓపెన్ అవుతుంది. నేను మీకు ప్రాక్టికల్గా రియల్ వరల్డ్ వెబ్సైట్స్లో ఎలా వాడతారు అన్నది కూడా నేను చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ మీద మనం హవర్ చేస్తే ఏం రావాలి? వ్యూ ద కంటెంట్ పేజ్. ఓకే, మనం ఇప్పుడు ఆ టైటిల్ మీద హవర్ చేద్దాం. ఏమని వచ్చింది? వ్యూ ద కంటెంట్ పేజ్. దట్స్ ఇట్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అదే రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో అప్లై చేస్తాం. కాకపోతే మనం నేర్చుకున్నది 0 నుంచి 5 వరకు ఉంటే రియల్ వరల్డ్లోని 100, 99, 98 అంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ని అక్కడ అప్లై చేస్తాం అనమాట. సో మీరు నేర్చుకుంటున్నది బేసిక్స్ మాత్రమే. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నానో ఇట్స్ ఓపెనింగ్ ఇన్ ద సేమ్ పేజ్. అంటే ఇది ఈ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. కానీ నాకు ఎలాగొద్దు, ఈ పక్క పేజ్, ఈ పేజ్ ఏదైతే ఉందో ఇది ఇలాగే ఉండాలి. ఇక్కడ న్యూ ట్యాబ్లో నాకు అది ఓపెన్ అవ్వాలి. మీరు చాలా వెబ్సైట్లో అది అవుతున్నట్టు చూసే ఉంటారు. సో అది ఎలాగవుతుందంటే ఇక్కడ హెచ్ఎఫ్ పక్కన యాంకర్ ట్యాగ్లో టార్గెట్ అని ఇవ్వండి. టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని ఇచ్చారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తారో మీ యొక్క కంటెంట్ అన్నది వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి అందులో ఓపెన్ అవుతుంది. బట్ ఇది ఈ పేజ్లోనే ఎందుకు ఓపెన్ అవుతుందంటే బై డిఫాల్ట్ మీకు టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్లో ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఈ పేజ్లోనే ఓపెన్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ ఉన్నది సెల్ఫ్. మీకు ఒకవేళ వేరే పేజ్లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే వేరే ట్యాబ్లో మీరు ఏం చేయాలి? టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ బ్లాంక్ అని పెట్టాలి. దట్ ఈస్ ఇలా పెట్టాలి మీరు. ఎనఫ్. మీరు దగ్గర ఒక అరగంట వీడియో చూసి ఉంటారు. సో ఇప్పుడు కొద్దిగా ప్రాక్టికల్గా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది కొద్దిగా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతారు, బట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. అండ్ వాట్ ద థింక్ ఈస్ వాచింగ్ ద వీడియో ఈజ్ ఎనఫ్, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. అందుకే నేను మీకు వీడియో కొన్ని టాపిక్స్ చెప్తూ మీకు కొన్ని టాస్క్ కూడా ఇస్తాను. ఆ టాస్క్ యొక్క సొల్యూషన్ మీకు డిస్క్రిప్షన్లో ఒక డాక్యుమెంట్ ప్రకారంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు చేసింది రైటా రాంగా అని. సో ఇక్కడ చూడండి, టాస్క్ 1 వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్. ఏంటంటే క్రియేట్ ఎ లింక్
దట్ ఓపెన్స్ గూగుల్ ఇన్ ఎ న్యూ ట్యాబ్. కరెక్ట్గా చదవండి, ఇన్ ఎ న్యూ ట్యాబ్ అని ఉంది. ఓకే, దాని తర్వాత ఇంటర్నల్ పేజ్ లింక్ ఏంటి, టాస్క్ 2 క్రియేట్ 2 HTML ఫైల్స్, index.html, about.html ఫైల్ అని 2 క్రియేట్ చేయండి. రెండిట్లో సమ్ కంటెంట్ పెట్టండి. మీరు index.htmlలో ఒక లింక్ ప్రొవైడ్ చేయాలి. ఆ లింకు about.html అని ఓపెన్ చేయాలి. సో ఈ 2 టాస్క్లు మీరు కంప్లీట్ చేసాకే నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్, టెక్స్ట్ ఫార్మాటింగ్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ are used to change the appearance or meaning of the text. సో మీరు ఇక్కడ డిఫరెంట్ ట్యాగ్స్ చూడొచ్చు, స్ట్రాంగ్, EMU, మార్క్. అసలు ఇవి దేనికి వాడతారో లెట్స్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పారాగ్రాఫ్ని పేస్ట్ చేస్తున్నాను. చూసారా, దిస్ ప్రోడక్ట్ కమ్స్ విత్ 2 years వారంటీ. మీకు మామూలుగా వెబ్సైట్స్ ఇలా కనబడతావు, వీటిలో కొన్ని తికమకలు ఉంటాయి. లైక్ H2O వాటర్ కెమికల్ ఫార్ములా H2O, ఈ 2 అన్నది కిందకు వస్తుంది. ఇక్కడ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఈజ్ 3.14 into r², ఈ 2 అన్నది పైకి వెళ్తుంది. సో ఇలాంటివన్నీ మన వెబ్సైట్లో ఎలా ఫార్మాట్ చేయాలని చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ద ప్రోడక్ట్ కమ్స్ విత్ ఏ 2 years వారంటీ. ఇక్కడ 2 years వారంటీ అన్నదాన్ని నేను కొద్దిగా స్ట్రాంగ్ చేయాలనుకున్నాను, అంటే కొద్దిగా బోల్డ్గా. సో దానికి మనం ఏం వాడతాం అంటే స్ట్రాంగ్ కీవర్డ్ వాడతాం. సో ఇక్కడ స్ట్రాంగ్ నేను వాడగానే ఇది కాస్త బోల్డ్ అయిపోయింది. చూసారా, ద ప్రోడక్ట్ కమ్స్ విత్ 2 years వారంటీ. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ స్ట్రాంగ్ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసరికి యూ షుడ్ ప్రాక్టీస్ HTML డైలీ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఇక్కడ నేను ప్రాక్టీస్ HTML డైలీ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ని ఇటాలిక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏం చేయాలంటే, ఎక్కడ మనం ప్రాక్టీస్ దగ్గర నుంచి కదా, ఇక్కడ EM అని ఒక ట్యాగ్ ఉంటుంది. యూ షుడ్ ప్రాక్టీస్ దగ్గర నుంచి HTML డైలీ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. చూసారా, ఈ ప్రాక్టీస్ దగ్గర నుంచి మనకి ఈ లైన్ అంతా మనకి ఇటాలిక్గా అయిపోయింది, అంటే స్లాంట్గా అయిపోయింది 45 degrees. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ EM. నెక్స్ట్, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ స్టార్టింగ్. ఇందులో నేను ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అన్నదాన్ని అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. దీన్ని మన వెబ్సైట్లో అలా చూపిస్తాం. సో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అనే దగ్గరికి వచ్చినప్పటికి యూ అనో ట్యాగ్ వాడతాం అమ్మా, అంతే. చూసారా, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అన్నదాన్ని అండర్లైన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అన్నదాన్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. హైలైట్ చేయడానికి నేనేం వాడతానంటే మార్క్ అని ఒకటి ఉంటుంది. సో ఇది మనకి హైలైట్ చేస్తుంది అనమాట. ఎలా హైలైట్ చేస్తుంది చూద్దాం. చూసారా, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్ అన్నది మనకి హైలైట్ అయింది. సో ఇలా మార్క్ చేయాలంటే మనం మార్క్ అని వాడతాం, హైలైట్ చేయాలంటే. నెక్స్ట్, ఇక్కడ మీరు ద కోర్స్ ఫీవర్స్ అని ఎంత అని రాసాం, బట్ నౌ ఇట్ ఈస్ ఫర్ 2500. ఇప్పుడు ద కోర్స్ ఈస్ ఫర్ 2500. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఫీవర్స్ ₹3000 ఉందా, దాన్ని క్యాన్సిల్ చేస్తారు. చూసారా, క్యాన్సిల్ అంటే ఇలా క్రాస్గా చూపించి మీకు చూపిస్తారు. ఎలాగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని ₹3000ని క్యాన్సిల్ చేయాలంటే డెల్ అనే కీవర్డ్ వాడతాం. చూడండి, ఇక్కడ ₹3000 అనేది క్యాన్సిల్ అయిందంటే ఒక లైన్ అడ్డంగా వచ్చింది, బట్ నౌ ఇట్ ఈస్ ఫర్ 2500. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది, ఇక్కడ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఈజ్ 3.14 into r² రావాలి. ఇదేంటి ఇక్కడ R2 అని ఉంది. ఈ 2ని పైకి పంపించాలంటే మనకి SUP అని ఒక ట్యాగ్ ఉంటుంది, విచ్ మీన్స్ సూపర్. ఇందులో మనం 2 అని రాసాం అనుకోండి, ఈ 2 చూసారా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చిన్న స్పేస్ వస్తే దిస్ ఇస్ r². నెక్స్ట్, వాటర్ కెమికల్ ఫార్ములా ఈజ్ H2O. మనకి 2 కింద ఉండాలి కదా. SUP అంటే సూపర్, సో SUB అంటే సబ్. సో సబ్ అంటే ఇక్కడ ఉంది, కిందకు వస్తుంది. చూసారు ఇక్కడ H2O. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫార్మాట్ అవర్ టెక్స్ట్ ఇన్ అవర్ వెబ్ పేజెస్. ఫైన్. ఇప్పుడు మనం లిస్ట్స్ గురించి తెలుసుకుందాం. లిస్ట్లో మనకి మొత్తం 3 types ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్డర్డ్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి అన్ఆర్డర్డ్ లిస్ట్,
డిస్క్రిప్షన్ లిస్ట్. సో ఇవన్నీ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆర్డర్డ్ లిస్ట్. అసలు లిస్ట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. మామూలుగా కిరాణా లిస్ట్లో ఏం రాస్తాం? షుగర్, టీ ఆర్ సోప్స్ ఆర్ స్నాక్స్, ఇలాగ లిస్ట్ రాసుకొని మనం వెళ్ళి కొంటాం కదా. అలాగే మనం వెబ్ పేజ్లో కూడా కొన్ని లిస్ట్ని మనం డిస్ప్లే చేయగలం. సో ఎప్పుడైతే మనం లిస్ట్ని విత్ నంబర్స్ ఆర్ విత్ లెటర్స్ డిస్ప్లే చేస్తామో వాటిని ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం, లిస్ట్ని క్రియేట్ చేద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఓఎల్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు ఆర్డర్డ్ లిస్ట్, ఆ లిస్ట్ అంతా మనం ఎందులో రాస్తాం? ఒక పేపర్లో రాస్తాం కదా. అలాగే ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఒక కంటైనర్ అనమాట. సో ఇక్కడ మనం ఏది రాసినా వాటికి నెంబర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లిస్ట్ ఐటమ్ 1 రాస్తాను. సో ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్ 1. చూసారా, ఇక్కడ మనకి 1 అని వచ్చింది. ఇప్పుడు ఇందులో నేనేం రాయాలి? లిస్ట్ ఐటమ్ 1లో సోప్స్ అని రాస్తాను. సోప్స్ అని రాయగానే మనకి ఫస్ట్ లిస్ట్ ఐటమ్ ఏంటి? సోప్స్. అలాగే ఎప్పుడైతే నేను ఇంకొక లిస్ట్ ఐటమ్ రాస్తానో దట్ ఈస్ షుగర్ అని ఎప్పుడైతే రాసానో ఇక్కడ మనకి సెకండ్ లిస్ట్ ఐటమ్ వస్తుంది. సో ఎల్ఐ స్టాండ్స్ ఫర్ లిస్ట్ ఐటమ్. ఈ ఆర్డర్డ్ లిస్ట్లో ఇది ఒక లిస్ట్ ఐటమ్ అని చెప్తుంది ఎల్ఐ అంటే. ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్, మీకు చెప్పాను ఒక కంటైనర్ అని. ఇప్పుడు ఇక్కడ 1 2 3లో ఉన్నాయి. నేను దాన్ని నెంబర్గా చేయాలనుకుంటే మీరు ఇక్కడ కంటైనర్, ఓఎల్ ఇస్ ద కంటైనర్. సో ఆర్డర్డ్ లిస్ట్లోకి వచ్చి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏబిసిడీలు కావాలనుకో క్యాపిటల్ ఏ అని పెడతాం. చూసారా ఇక్కడ మారిపోయింది, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి. నాకు ఇప్పుడు స్మాల్ ఏబిసిడీలు కావాలి, స్మాల్ ఏ స్మాల్ బి. సో ఇలాగ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డరింగ్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. దీన్నే ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటండి? లిస్ట్ అలా పోతూనే ఉంటుంది కానీ వాటికి నెంబర్లు ఉండవు, నెంబర్లు లెటర్లు ఏం ఉండవు. సో ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేశాను, ఇక్కడ లిస్ట్ ఐటమ్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఐటము క్రికెట్ బ్యాట్ అంటాను. ఇక్కడ చూడండి మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఇక్కడ ఒక బుల్లెట్ పాయింట్స్తో, బై డిఫాల్ట్ బుల్లెట్ పాయింట్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంకొక లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ బాల్. సో ఇక్కడ బుల్లెట్ ఐటమ్స్తో రిప్రజెంట్ అవుతాయి అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది. అంటే ఆర్డర్ ఉండదు ఇక్కడ, ఏ బి ఒక ఆర్డర్ ఉంది చూసారా, ఇక్కడ ఆర్డర్ అనేది ఉండదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, దీన్ని నేను వేరే షేప్తో మార్చుకోవచ్చా అంటే ఎస్, యూ కెన్ చేంజ్ ఇట్ యాక్చువల్లీ. సో దానికి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు మీరేం రాయాలంటే, ఇప్పుడు నాకు ఎలాంటిది కావాలి? సర్కిల్ కావాలనుకోండి. సర్కిల్ అనగానే ఇక్కడ చూసారా సర్కిల్ అవుట్లైన్ వచ్చింది, ఫుల్ డాట్ లాగా రాలేదు. అంటే ఎందాకలా ఈ సర్కిల్ లోపల కూడా మొత్తం బోల్డ్గా వచ్చింది కదా లోపల బ్లాక్ కలర్తో, ఇక్కడ ఓన్లీ సర్కిల్ అనమాట. అండ్ యూ కెన్ ఆల్సో ట్రై డిఫరెంట్ టైప్స్ లైక్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఇది స్క్వేర్ కింద మారిపోయింది. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్ పాయింట్స్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఏ డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ యూస్డ్ టు షో టర్మ్ అండ్ డిస్క్రిప్షన్. అంటే ఇక్కడ మనకి ఒక ఇమేజ్ చూసారా పర్పుల్ కలర్లో ఉంది చూడండి, వర్డ్ ఉంది, వర్డ్ 1 ఉంది, దానికి డిస్క్రిప్షన్ 1 అని ఉంది. అంటే ఈ టర్మ్ అంటే వర్డ్ 1 అని, డిస్క్రిప్షన్ 1 అంటే డిస్క్రిప్షన్ అని. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఆ డిస్క్రిప్షన్ లిస్ట్ యూస్ 3 ట్యాగ్స్. డిస్క్రిప్షన్ లిస్ట్ డిఎల్ని, డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే డిఎల్ ఇస్ ఫర్ కంటైనర్. ఏదైతే మనకి ఇక్కడ బాక్స్ అని ఉందో అదొక కంటైనర్. సో ఆ కంటైనర్లో మనం ఏమైనా స్టోర్ చేస్తాం. సో డిస్క్రిప్షన్ టర్మ్ని డిటి అని, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ని డిడి అని వాడతాం అనమాట. సో దీన్ని మనం కోడ్లో చేసి చూద్దాం. ఇక్కడ డిస్క్రిప్షన్ లిస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ లిస్ట్లో డిస్క్రిప్షన్ టర్మ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అంటారు. ఇప్పుడు ఈ టర్మ్కి డిస్క్రిప్షన్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని వచ్చింది. అయితే ఇక్కడ మనకు చూడండి ఇది ఏంటి? హెచ్టిఎంఎల్ అన్నది డిస్క్రిప్షన్ టర్మ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నది డిస్క్రిప్షన్ డీటెయిల్స్. సో ఆ డిస్క్రిప్షన్ లిస్ట్లో హెచ్టిఎంఎల్ అన్నది ఒక లిస్ట్ ఐటమ్ అనమాట, లిస్ట్ ఐటమ్ లాంటిది. ఆ లిస్ట్ ఐటమ్ ఒక టర్మ్ అనమాట, డిస్క్రిప్షన్ టర్మ్. ఈ టర్మ్కి ఇది ఒక డెఫినిషన్, అంటే ఈ వర్డ్కి ఇది ఒక డెఫినేషన్. ఇప్పుడు మనం ఒక టాస్క్ చేద్దాం. టాస్క్ నెంబర్ 4 దట్ ఈస్ టెక్నాలజీస్ డెఫినేషన్.
ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ లిస్ట్ని ఇలా తయారు చేయండి. హెచ్టిఎంఎల్ అనేది ఒక టర్మ్ చేయండి, యూజ్ టు స్ట్రక్చర్ వెబ్ పేజెస్. ఇది ఒక దాని యొక్క డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనమాట. ఇలాగా మీరు ఈ మూడింటికి చేయండి. దిస్ ఇస్ టాస్క్ 4. ఈ టాస్క్ 4 కంప్లీట్ అయితే కంటిన్యూ, ఎల్స్ స్టాప్ అండ్ రివైజ్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టేబుల్ ఇన్ హెచ్టిఎంఎల్? A table is used to display data in rows and columns. ఓకే, టేబుల్ అంటే ఏంటో మీకు తెలిసిందే. ఇలా ఉంటుంది, నేము, మార్క్స్, కోర్సు, ఇలా సమ్ టేబుల్ XYZ ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో రోస్ అంటే ఏంటి? ఈ హారిజాంటల్గా ఉన్నవి రోస్, ఈ వర్టికల్గా ఉన్నవి కాలమ్స్. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ని వెబ్ పేజెస్లో ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. సో అంతకన్నా ముందు ఏ ట్యాగ్స్ వాడితే ఏం క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, టేబుల్. టేబుల్ ట్యాగ్ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తుంది, ఓన్లీ టేబుల్నే క్రియేట్ చేస్తుంది సుమి. ఇప్పుడు టీఆర్ మీన్స్ టేబుల్ రో, క్రియేట్స్ రో. ఇక్కడ రో అంటే ఏంటి? ఇదంతా ఒక రో, ఇదంతా సెకండ్ రో, ఇదంతా థర్డ్ రో, ఇదంతా ఫోర్త్ రో, ఇదంతా ఫిఫ్త్ రో. సో ఇలాగ మనకి ఒక రో క్రియేట్ చేస్తుంది టీఆర్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ హెడ్, యూజ్డ్ ఫర్ హెడ్డింగ్ సెల్, టెక్స్ట్ ఈస్ బోల్డ్ బై డిఫాల్ట్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఒక రో, ఇందులో టేబుల్ హెడ్ ఏంటి? ఇక్కడ నేమ్ అన్నది హెడ్. సో ఇది ఈ రోల్ ఈ కాలంలో అన్నిటికన్నా డిఫరెంట్గా కనబడాలి కదా. సో అందుకే టేబుల్ హెడ్ కొద్దిగా బోల్డ్గా ఉంటుంది బై డిఫాల్ట్. సో నేమ్, మార్క్స్, కోర్స్, ఇలా స్టార్టింగ్ లైన్ మనకి బోల్డ్గా కనబడాలి కాబట్టి దీన్ని టేబుల్ హెడ్ అంటాం. అండ్ దీన్ని బై డిఫాల్ట్గా మన హెచ్టిఎంఎల్ దీన్ని బోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ డేటా, యూజ్ ఫర్ నార్మల్ డేటా సెల్స్. టేబుల్ హెడ్ వాడి మనం ఇవి రాస్తాం, నేము, మార్క్స్, కోర్సు. టేబుల్ డేటా అంటే నార్మల్ కంటెంట్, ఇప్పుడు నేమ్ సురేష్, మార్క్స్ 100/100, కోర్స్ హెచ్టిఎంఎల్ ఇలాగ. సో ఈ ఈ రోస్లో వాడినవి అంటే హెడర్ రోలో కాకుండా నార్మల్ రోస్లో రాయడానికి వాడేదే టేబుల్ డేటా, దట్ ఈస్ టీడీ. లెట్స్ సీ హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయడానికి మనం ఏం వాడతాం? టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ అని ట్యాగ్ వాడతాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది మనకు? ఒక టేబుల్ రో అనేది క్రియేట్ అవ్వాలి. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఈ టేబుల్ రో ఉన్న తర్వాత వీటిలో ఏదైనా రాస్తాం, కానీ ఇవి రాసి మనం రోస్ క్రియేట్ చేయం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రో క్రియేట్ చేద్దాం. సో రో క్రియేట్ చేయడానికి మనం ఏం వాడతాం? టీఆర్. ఓకే, రో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రోలో స్టార్టింగ్లో మనకి ఏం కావాలి? హెడ్డింగ్స్ కావాలి. దానికి ఏం వాడతాం? టీహెచ్, హెడ్డింగ్. ఇప్పుడు హెడ్డింగ్ ఏంటి? నేమ్ అని ఒకటి రాస్తాం. ఇంకోటి చూడండి, నా కర్సర్ ఎక్కడ ఉంది? ఈ మధ్యలో ఇక్కడ ఉంది. ఈ కర్సర్ నేను కిందకి తీసుకురావాలి. అంటే మీరు ఇక్కడ దాకా వచ్చి ఎంటర్ నొక్కే కన్నా ఇక్కడే పెట్టి కంట్రోల్+ ఎంటర్ కొట్టారనుకో ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్, ఇది జస్ట్ మీకు చిన్న చిన్న ట్రిక్స్ హెచ్టిఎంఎల్ లైక్ ఈ కోడ్ ఎడిటర్స్ని మీరు ఎలా వాడాలి అని. నెక్స్ట్ టీహెచ్, ఇంకో టేబుల్ హెడర్ కావాలి మనకి. ఇంకో టేబుల్ హెడర్లో ఏం కావాలి? ఒకటే రో, ఇది స్టార్టింగ్ రోలోనే మనం ఇవన్నీ రాస్తున్నాం. స్టార్టింగ్ రోలో టేబుల్ హెడర్ నేమ్ అని ఒకటి కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? మార్క్స్. అలాగనగానే మనకు ఇంకొక కాలం క్రియేట్ అయింది. దాని తర్వాత టీహెచ్ అనగానే మనకి ఇప్పుడు ఏం క్రియేట్ అవ్వాలి? కోర్స్. అక్కడ ఉన్న టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను, కాకపోతే ఇది చాలామంది బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. టేబుల్ అంటే ఒక టేబుల్ కంటైనర్. ఓకే, టేబుల్ రో అంటే ఇది, టేబుల్ రో అంటే ఇది. ఎప్పుడైతే మనం టేబుల్ హెడ్ అని క్రియేట్ చేస్తామో ఈ నేమ్ అన్నది వస్తుంది అనమాట. ఒకటి టేబుల్ హెడ్ అంటే కాలం క్రియేట్ అవుతుంది బై డిఫాల్ట్. టీహెచ్ ఆర్ టీడీతో కాలం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ కాలంలో మనకి ఏం కావాలి? టేబుల్ హెడ్ నేమ్, దాని తర్వాత టేబుల్ హెడ్ మార్క్స్, దాని తర్వాత టేబుల్ హెడ్ కోర్స్. సో ఇలా మనం అక్కడ క్రియేట్ చేసాం. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ నేము, మార్క్స్, కోర్స్కి ఇంకో రో యాడ్ చేయాలి. అంటే దాని కింద నేమ్ అంటే సురేష్, రమేష్, మార్క్స్ ఇంత ఎంత అని ఇవ్వాలి. అప్పుడు నేను ఇంకో టేబుల్ రో క్రియేట్ చేస్తాను. అంటే దాని కింద ఇంకో రో క్రియేట్ అవుద్ది. టేబుల్ డేటా ఇస్తాను, ఎందుకంటే నాకు ఈ బోల్డ్ వద్దు, నార్మల్గా కావాలి. టేబుల్ డేటా ఏంటి? రమేష్. అక్కడ చూడండి రమేష్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో టేబుల్ డేటా ఇస్తాను, దట్ ఈస్ మార్క్స్ కదా, 100.
అలాగే ఇంకో కాలం ఏంటి, కోర్స్ కదా, కోర్స్లో ఏం రాయాలి, హెచ్టిఎంఎల్ అని రాస్తాం. సో ఇలాగ మనం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, ఇక్కడ సి ఇది అసలు బార్డర్స్ ఏం లేవు. టేబుల్ అంటే మనకు బార్డర్లు అవి కనబడాలి కదా. సో బార్డర్స్ యాడ్ చేయాలన్నా దీనికి ఏం యాడ్ చేయాలో మనం సిఎస్ఎస్ వాడతాం. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇలా వాడకూడదు కూడా. కాకపోతే మీరు హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనివ్వండి. 1 అంటే 1 పిక్సెల్ అని. ప్రజెంట్ మీరు అది అవన్నీ వదిలేయండి. 1 అంటే ఏంటి అని. బస్ బార్డర్ అంటే మీకు ఇక్కడ బార్డర్ వస్తుంది చూసారా, ఇక్కడ టేబుల్కి మనకు బార్డర్ వచ్చింది. సో ఇప్పుడు నువ్వు ఇది టేబుల్ అని అజ్యూమ్ చేసుకున్నావు. ఒకవేళ ఈ బార్డర్ అని లేకపోతే నీకు టేబుల్ అని తెలుస్తుందా? మామూలుగా ఏదో కంటెంట్ ఉంది, టేబుల్ కొద్దిగా నీట్గా కనబడట్లేదు. సో మనం ఇది నేర్చుకోవాలంటే సిఎస్ఎస్ నేర్చుకోవాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో వన్ షాట్లో చెప్తాను. అండ్ ఇంకోటి గాయస్, మీకు నెక్స్ట్ వీడియో సిఎస్ఎస్ మీద కావాలి అనుకుంటే ఈ వీడియోకి 1K లైక్స్ కావాలి. ఈ వీడియో 1K లైక్స్ వచ్చిన విత్ ఇన్ 12 hours స్పామ్లో మీకు సిఎస్ఎస్ వీడియో నేను రిలీజ్ చేస్తాను. మీకు ఎక్కడ దాకా కంటెంట్ నచ్చితేనే మీరు లైక్ కొట్టి సిఎస్ఎస్ వీడియో అడగండి, లేకపోతే మీ ఇష్టం. నెక్స్ట్ మనకి టాస్క్ 5, ఎంప్లాయీ డీటెయిల్స్. క్రియేట్ ఏ టేబుల్ విత్ ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. సో మీరు ఈ టేబుల్ క్రియేట్ చేయండి. టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ హెడర్లో ఎంప్లాయీ ఐడి, నేము, డిపార్ట్మెంట్, శాలరీ పెట్టండి. పెట్టిన తర్వాత వీటి కింద సమ్ ర్యాండమ్ వాల్యూస్ మీరే ఇచ్చేయండి. ఇచ్చేసి వాటికి ఒక బార్డర్ యాడ్ చేయండి, నేను ఎలాగైతే చెప్పాను అలాగా. సో ఇది కనుక మీరు చేయగలిగారంటే మీకు టేబుల్స్ అనే హెచ్టిఎంఎల్లో టేబుల్స్ అనేది మీకు బాగా అర్థమైందని. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి, లేకపోతే మీరు రాసుకున్న నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. బట్ ఇది కంప్లీట్ చేసాకే నెక్స్ట్కి వెళ్ళండి. ప్రతిసారి టాస్క్ ఇచ్చినప్పుడు నేను చెప్తున్నా, ఐ నో దిస్ మేక్స్ ద వీడియో లెంత్ లాంగ్, బట్ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇది అయ్యాకే మీరు నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ అవ్వండి. మీరు ఇది చూసారు అన్నది ఒకటి, ఇది చేశారు అన్నది ఒకటి. ఎందుకంటే చూస్తే జస్ట్ మీకు ఏదో వస్తుంది అనుకుంటారు అంతే, కానీ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీరు మీ బుర్రను వాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డివ్ అండ్ స్పామ్ ఎలిమెంట్స్. సో యా, ఫైనల్లీ మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ హెచ్టిఎంఎల్ వస్తాం, డివ్ అండ్ స్పామ్ ఎలిమెంట్స్. డివ్ ఈజ్ అ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, స్పామ్ ఈజ్ అ ఇన్లైన్ ఎలిమెంట్. ఏం అర్థం కాలేదు కదా, మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. బండి కొద్దిగా మెల్లగా పోని, మెల్లగా. ఇక్కడ నేను 2 H1 ట్యాగ్స్ని క్రియేట్ చేస్తాను, హెడ్డింగ్స్. ఏమని, ఇది నా H1 ట్యాగ్, ఇంకోటి కూడా సేమే. ఓకే, ఇక్కడ నేను 2 H1 ట్యాగ్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం స్పాన్ అంటే ఏంటో చూద్దాం. SPAN, ఈ మధ్యలో హెల్లో అని రాస్తాను. ఇక్కడ నేను డివ్ అని ఒకటి క్రియేట్ చేస్తాను, డివ్. ఇక్కడ కూడా హెల్లో అని రాస్తాను. ఓకేనా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, స్పామ్ అనగానే ఒక లైన్లో వచ్చింది, హెల్లో అనగానే ఇంకో లైన్కి వెళ్ళిపోయింది చూసారా, నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఎందుకంటే ఇది బ్లాక్ లెవెల్, ఇది ఇన్లైన్. ఐ నో అర్థం అవ్వదు, ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఇది రాస్తాను, మీరు అంతగా పట్టించుకోకండి, బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ సిఎస్ఎస్. కాకపోతే మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అవడానికి నేను చెప్తున్నాను అంతే. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశాను, స్పామ్లోని ఈ హెల్లో అన్న వర్డ్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేశాను. ఓకే, ఇప్పుడు నేను సేమ్ ఇదే స్టైల్ని ఈ డివ్లో అప్లై చేస్తాను. ఓకే, ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏదైతే రాసారో మీరు ఇన్లైన్ అంటే ఆ హెల్లో వర్డ్ ఎంతవరకు ఉందో అంత విడ్త్లోనే ఉన్నది ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది. అదే డివ్కి వచ్చేసరికి ఏమైంది, మొత్తం ఈ విడ్త్ అంతా తీసుకుంది. చూడండి, ఇది మనం ఎంత ఫుల్ పేజ్ చేసినా ఫుల్ పేజ్ విడ్త్ అంతా తీసుకుంటుంది. సో ఇదే డిఫరెన్స్ అనమాట. ఇన్లైన్
అంటే ఎంత ఉందో అంతే తీసుకుంటుంది. బ్లాక్ ఎలిమెంట్ అంటే మొత్తం ఇదంతా ఈ స్క్రీన్ ఎంత ఉందో ఆ విడ్త్ అంతా తీసుకొని ఫుల్ బ్లాక్ ఎలిమెంట్ అనమాట. బేసికల్లీ మనం దీన్ని దేనికి వాడతాం అంటే గ్రూపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్కి వాడతాం. Div is a container used to hold one or more elements together. ఒక కంటైనర్ ఇట్ ఈస్ యూస్ టు హోల్డ్ మోర్ ఎలిమెంట్స్. ఎలాగంటే నేను ఇక్కడ డివ్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఈ డివ్లో నాకు ఒక పారాగ్రాఫ్ కావాలి, హాయ్ హలో అని, ఇంకొక H1 కావాలి, దిస్ ఈజ్ ఏ పారా అని, నాకు ఇంకొక H3 కావాలి బాయ్ అని. ఫైన్. ఇప్పుడు ఇదంతటిని నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? ప్రతిదానికి పెట్టి చేయాలా? అవసరంలే. జస్ట్ డివ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్లో ఏదైతే ఇచ్చామో అది మనం ఇక్కడ ఈ డివ్కి ఇచ్చాం అనుకోండి. చూసారా మొత్తం అంతటిని ఫస్ట్ ఏమైంది? ఇది అంతటిని గ్రూప్ చేసాం, డివ్లో ఉంది. ఎప్పుడైతే ఆ డివ్కి ఏ స్టైల్ అయితే అప్లై చేసామో మొత్తం అన్నిటికీ అప్లై అయిపోయింది. So in this way it is used to group different elements. Now what is a form in HTML? A form is used to collect data from the users. సో ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా? మనం కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే వాటికి మనం ఎప్పుడైనా సైన్అప్ గూగుల్ సైన్అప్ చేసినప్పుడు యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇలాంటివన్నీ అడుగుతాయి కదా. అలాంటి ఫామ్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? సో లెట్స్ క్రియేట్ ఇట్. ఫామ్. ఇక్కడ యాక్షన్ మనం చూసారా? అది దేనికంటే ఎప్పుడైతే మీరు ఈ డేటాని తీసుకెళ్ళి ఎక్కడైనా సబ్మిట్ చేయాలనుకున్నా అలాంటి యూస్ కేసులో మనం వాడతాం. అట్ ప్రజెంట్ మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయట్లేదు. అట్ ప్రజెంట్ మనం బేసిక్ HTML నేర్చుకున్నాం కాబట్టి లెట్స్ లీవ్ అబౌట్ ద యాక్షన్. అండ్ ఫామ్లో మనకి ఇన్పుట్ అని ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట. ఈ ఇన్పుట్ ట్యాగ్ టెక్స్ట్ అని ఉన్నది. ఓకే, ఇదేంటి? దీనికి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ దేనికి తీసుకున్నాను? ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయడానికి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఏం ఎంటర్ చేయాలి అలా తెలుస్తుంది నాకు తెలియట్లేదే. సో దానికి మనకి ఇన్పుట్కి ఒక లేబుల్ అనేది ఉంటుంది. సో ఈ లేబుల్కి ఫర్ అని వస్తుంది కదా, ఇది నేను చెప్తాను. ప్రజెంట్ లేబుల్కి ఫస్ట్ నేమ్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అయితే ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే, మీరు మామూలుగా వెబ్సైట్స్లో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే దీని మీద టైప్ చేయలేకపోతున్నాను. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వట్లేదు, ఓన్లీ బాక్స్లో క్లిక్ చేసినప్పుడే సెలెక్ట్ అవుతుంది. అయితే దీని మీద క్లిక్ చేసినప్పుడు కూడా సెలెక్ట్ అవ్వాలంటే ఈ లేబుల్కి మనం ఒక సమ్ నేమ్ ఇవ్వాలి, లైక్ ఫర్ ఎఫ్ నేమ్. ఇక్కడ ఈ ఇన్పుట్ బాక్స్ ఏది ఉందో దానికి ఐడి ఇవ్వాలి. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పైన ఫర్ ఏమని రాసామో ఇక్కడ దానికి కూడా సేమ్ రాయాలి. అంటే ఇక్కడ దీనికి ఒక ఐడెంటిటీ ఇస్తుంది. ఈ ఐడెంటిటీ వల్ల ఏమవుతుంది? ఈ ఇన్పుట్ అనేది ఈ ఒక ఐడితో మనం కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో అటెండెన్స్ తీసుకున్నారు అనుకో, రోల్ నెంబర్ 5 ప్రజెంట్ సార్ అంటారు చూడు, రోల్ నెంబర్ 5 ఎవరిదైతే వాళ్ళు ప్రజెంట్ సార్ అంటారు. అలాగా ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎఫ్ నేమ్ ఎప్పుడైతే ఈ లేబుల్ మీద క్లిక్ చేస్తామో ఎఫ్ నేమ్ సెలెక్ట్ అవుద్ది. ఎఫ్ నేమ్తో ఎవడున్నాడు? ఇక్కడ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్స్ టెక్స్ట్ ఈడున్నాడు. సో ఈ ఫర్ ఐడి అన్నది ఈ ఇన్పుట్ని లేబుల్ని కలపడానికి వాడుతాం. ఇప్పుడు నేను ఎఫ్ నేమే క్లిక్ చేశాను అనుకో, చూసారు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ముందు సెలెక్ట్ అయ్యేది కాదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ రాయాలి. ఇందులోని మనకి కొంతమంది రాస్తారు చూడు, ఫస్ట్ నేమ్ ఇక్కడ రాయాలని ప్లేస్ హోల్డర్స్ అంటారు. అట్లా ప్లేస్ హోల్డర్స్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అంటే తెలుస్తుంది అనమాట, ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి అని. ఇలా మీరు చాలా వెబ్సైట్స్లో చూసి ఉంటారు. నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ నేమ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేమ్ కూడా అలాగే చేద్దాం. లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్. నాకు అసలు ఈ రెండు పక్క పక్కన వద్దు, ఇది కింద కావాలి. దానికి మనం ఏం చేస్తాం? మనం వీడియో స్టార్టింగ్లో నేర్చుకున్నాం, బిఆర్ ట్యాగ్ ఈజ్ యూస్డ్ ఫర్ బ్రేకింగ్ ద లైన్. ఇప్పుడు ఇక్కడ ఇంకో బిఆర్ ఇస్తాను.
నాకు ఇంకొద్దిగా నీట్గా కనబడుతుంది చూసారా ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఉంది కదా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ లైక్ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఎవరికి కనబడకూడదు. ఇక్కడ ఎంటర్ చేసాం అనుకో, మామూలుగా మనకి ప్రైవసీ కన్సర్న్స్ అవి ఒక ఉంటుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ ట్యాగ్లో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ దీనికి మనం లేబుల్ కూడా ఇవ్వాలి కదా, ఆ లేబుల్ కూడా ఇద్దాం. ఓకే, ఇక్కడ నేను సేమ్ లేబుల్ పైన ఎలాగైతే క్రియేట్ చేసాను అలాగే క్రియేట్ చేశాను, కాకపోతే ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు పిఎస్డబ్ల్యూడి అని ఇచ్చాను. ఇక్కడ టైప్లో పాస్వర్డ్ అని ఇచ్చాను అండ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు పిఎస్డి. మనం ప్లేస్ హోల్డర్ కూడా ఇద్దాం. ఎంటర్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను పాస్వర్డ్ లైక్ 1 2 3 4 5. అరే కనబట్టలేదే. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ పాస్వర్డ్. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఓకేనా. నెక్స్ట్ మనం ఫామ్లో ఏం క్రియేట్ చేద్దాం, లెట్స్ ఆస్క్ ద యూజర్స్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అడుగుదాం. దానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ టైప్లోని మనం ఈమెయిల్ అని ఇవ్వాలి. ఓకే, ఐడి ఏమని ఇస్తాం, ఈమెయిల్ అని ఇస్తాం యాజ్ ఇట్ ఈస్. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఈమెయిల్ అని ఇవ్వాలని ఏం లేదు, కాకపోతే ఇక్కడ ఏదైతే ఇస్తారో లేబుల్లో ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు అది కూడా సేమ్ ఇవ్వాలి, అప్పుడే కనెక్ట్ అవుతుంది. ఓకే, ఏం కనెక్ట్ అవుతుంది, ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ నొక్కుతారో డైరెక్ట్గా ఇందులో ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఐడి ప్లేస్ హోల్డర్ ఫర్ ఈమెయిల్. చూడండి ఇక్కడ నేను సేమ్ ఇస్తున్నాను ఫర్ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ ఐడి కూడా తీసుకున్నాం యూజర్ దగ్గర నుంచి. ఇప్పుడు లెట్స్ ఆస్క్ ద యూజర్ హీఈస్ మెయిల్ ఆర్ ఎ ఫీమేల్. సో దీనికి మనం ఏం వాడతామంటే ఇన్పుట్ టైప్లో రేడియో అని ఒకటి ఉంటుందండి, ఇది వాడతాం. టైప్ స్పెసిఫై చేసిన తర్వాత మనం దీని యొక్క వాల్యూ కూడా స్పెసిఫై చేయాలి. వాల్యూ ఏమని ఇస్తాం, మెయిల్ అని ఇస్తాం ఒకటి, మెయిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ రేడియోలోనే ఇక్కడ మనం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫీమేల్. అయితే వీటికి లేబుల్స్ కూడా కావాలి కదా, మనం లేబుల్స్ కూడా ఇద్దాం. ఓకే, ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మెయిల్, వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫీమేల్, వీటికి లేబుల్స్ కూడా ఇచ్చాను. ఎప్పుడైతే నేను మెయిల్ అని క్లిక్ చేస్తానో అండ్ మళ్ళీ ఫీమేల్ క్లిక్ చేస్తానో రెండు క్లిక్ అయిపోతున్నాయి. అండ్ వెన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్ అగైన్ అవి డిస్సెలెక్ట్ కూడా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మనం ఈ రేడియో అన్నది ఇదంతా ఒకటే కదా జెండర్ అన్నది. సో మనం ఈ నేమ్ అన్నదానికి ఒకటి ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేమ్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. నేమ్ అన్న యాట్రిబ్యూట్ ఇచ్చామనుకో, నేమ్లో జెండర్ అని ఇస్తాను, ఇక్కడ కూడా నేమ్లో జెండర్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి గాయస్, మేల్ అని క్లిక్ చేశాను, ఫీమేల్ అని క్లిక్ చేశాను. సో ఇది ఏమవుతుంది, ఇదంతా కలిపి ఒకటే, ఈ రెండిట్లో ఏదో ఒకటే క్లిక్ చేయాలి. రేడియో బటన్ దేనికి వాడతాం, ఏదో ఒక చాయిస్ చూస్ చేసుకోవడానికి మనం రేడియో బటన్ అనేది వాడతాం. బట్ అది ఎప్పుడైతే మనం నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జెండర్ అని ఇవ్వలేదో, ఈ మెయిల్ అన్నది సింగిల్ వాల్యూ కింద తీసుకుంటుంది, ఈ ఫీమేల్ అన్నది అనదర్ సింగిల్ వాల్యూ కింద తీసుకుంటుంది. సింగిల్ వాల్యూ అంటే అనదర్ ఎలిమెంట్, ఈ ఇది ఒకటే కాదు అంటే మెయిల్ ఫీమేల్ జెండర్లోకి రావు అని తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం రెండింటికి నేమ్ జెండర్ అని డిఫైన్ చేసామో అప్పుడు ఓహో ఈ రెండు ఫీల్డ్స్ ఒకటే, ఏదో ఒకటే కావాలి కాబట్టి ఒకటే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఫామ్స్లో చెక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేయండి, అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది చూసారా, అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మళ్ళీ సేమ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ ఈసారి చెక్ బాక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ చెక్ బాక్స్లో మనం క్లిక్ చేస్తే ఓకే దిస్ ఇస్ టిక్డ్.
లేకపోతే నాట్ టిక్డ్. అలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి. ప్రీ బిల్డ్ బటన్స్ ఉంటాయండి ఇందులో. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు రీసెట్ అని ఇస్తాను. ఇదొక ప్రీ బిల్డ్ బటన్ అనమాట. ఈ బటన్ దేనికి వాడతామంటే, మీరు ఇప్పుడు సమ్ నేమ్ ఎంటర్ చేశారు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే మీరు రీసెట్ కొడతారో మొత్తం అంతా వ్యానిష్ అయిపోయింది. అంటే మళ్ళీ ఫస్ట్ స్టేట్కి అంటే రీఫ్రెష్ అయిపోయింది. సో దిస్ ద యూజ్ ఆఫ్ రీసెట్. ఇది మనకి ప్రీ బిల్డ్ హెచ్టిఎంఎల్లోనే ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ బటన్ అని ఒకటి ఉంటుంది. సబ్మిట్ బటన్. ఇక్కడ నేను ఏదో వాల్యూ కొట్టాను, ఏదో వాల్యూ. ఇక్కడ చూడండి, ఈమెయిల్లో నేను ఏది పడితే అదే కొట్టాను. ఇవన్నీ క్లిక్ చేసి సబ్మిట్ నొక్కితే ప్లీజ్ ఇంక్లూడ్ @ అంటే ఇక్కడ మనం ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. @gmail.com. ఓకే, సబ్మిట్. ఈ డేటా అంతా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో ప్రజెంట్ ఆ డేటా అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. యాక్షన్ అన్న ట్యాగ్ మనం ఇక్కడ వాడుతున్నాం చూడండి. ఇక్కడ మనం ఒక పేజ్ యొక్క లింక్ ఇస్తాం అనమాట. అంటే ఆ పేజ్ ఏ పేజ్కి డేటా వెళ్ళాలని స్పెసిఫై చేస్తాం. ఇక్కడ యాక్షన్లో మనం ఏ పేజ్కి డేటా వెళ్ళాలని స్పెసిఫై చేస్తే ఈ డేటా ఎప్పుడైతే మనం సబ్మిట్ కొడతామో ఆ డేటా అంతా అక్కడికి వెళ్ళిపోద్ది. ఇందులో కూడా మనకి గెట్ అని, పోస్ట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వన్ మోర్ ఇంపార్టెంట్ ట్యాగ్, దట్ ఈస్ సెలెక్ట్. సెలెక్ట్ ట్యాగ్ మనం దేనికి వాడతాం అంటే, ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్లో సెలెక్ట్ యువర్ కంట్రీ అన్నప్పుడు ఇలా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాలే, మనం ఏం ఇవ్వలేదు కాబట్టి. ఇలా డ్రాప్ డౌన్ మెనూ వచ్చి ఇండియా, చైనా, పాకిస్తాన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఏ కంట్రీ అని అడుగుతారు కదా. సో అవి ఎలాగ అడుగుతారంటే ఈ ట్యాగ్ని వాడే సెలెక్ట్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్ వల్ల మనకి డ్రాప్ డౌన్ క్రియేట్ అవుతుంది, అంటే ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అందులో మనం ఏంటి ఇవ్వాలి, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వాలి. సో మనం ఆప్షన్ ట్యాగ్ వాడతాం. ఆప్షన్ ట్యాగ్ వాడి నో నీడ్ ఫర్ వాల్యూ రైట్ నౌ. ఇప్పుడు మనం దీనికి ఏమి ఇవ్వాలి ఆప్షన్లో, లెట్ అస్ సే హైదరాబాద్ అని ఇస్తా. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి అలాగా ఐ విల్ క్రియేట్ వన్ మోర్. సో ఇలా నేను ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాను ఈ సెలెక్ట్ ట్యాగ్కి. ఓకే, ఎప్పుడైతే మనం ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తామో మనం ఇక్కడ ఏమైతే రాసామో అవన్నీ ఇక్కడ విజిబుల్గా ఉంటాయి. సో ఐఎమ్ సెలెక్టింగ్ ముంబై. ఓకే, ఇప్పుడు ఇది ముంబై, కాకపోతే ఏంటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నాం ఇక్కడ, సిటీ. సో దీనికి మనకు లేబుల్ ఉండాలి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు బుక్కులు కొని దానికి కవర్ వేసి దానికి లేబుల్ పెట్టేవారు చూడు. దేనికి ఆ లేబుల్ అంటే ఆ బుక్ నీది అని చెప్పడానికి. సో అలాగా ఇప్పుడు ఈ సెలెక్ట్ చేస్తున్నావు దేనికి అది అన్నది రాయాలన్నమాట. అంటే దేనికి వాడుతున్నావు నువ్వు లేబుల్ అన్నది, ఫర్ సిటీస్, సిటీ అని ఇస్తావు. సో లేబుల్ వచ్చేసి సిటీ, మనకి ఇక్కడ వైజాగ్. అండ్ ఈ ఫర్ ఐడి మీకు చెప్పాను కదా దేనికో. సో ఎప్పుడైతే మనం సిటీ మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. అండ్ యూ కెన్ మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అన్నాను కదా, లెట్స్ సీ. ఇక్కడ నేను గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసే ఫామ్లోకి వచ్చేసి క్రియేట్ అకౌంట్ కొట్టాను. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఫామ్ కదా. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఈ పేజ్ యొక్క కోడ్ వస్తుంది, HTML కోడ్. అండ్ దిస్ ఎలిమెంట్ సెలెక్టర్ ఆల్రెడీ సెట్ టు యూ అండ్ ఐ విల్ హవర్ టువర్డ్స్ దిస్. చూడండి ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్. మనం అదే కదా నేర్చుకున్నాం, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఇక్కడ ఐడి వాడారు, నేమ్ వాడారు, మనం నేర్పించినవన్నీ ఇక్కడ పడ్డాయి. లేబుల్, ఫస్ట్ నేమ్. ఓకేనా. అయితే ఇందులో చాలా ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవన్నీ వదిలేండి. XYZ ఏదో సంథింగ్ కొట్టాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం, ఇది ఈ డ్రాప్ డౌన్ వచ్చిందంటే సెలెక్ట్ వాడి చేస్తామని చెప్పాం కదా. అయితే ప్రజెంట్ గూగుల్ అయితే ఇది వాడదు. ఎందుకు వాడదు అంటే చూడండి, ఇక్కడ మనకి డివ్ క్లాస్ వచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ వాడామనుకోండి, సెలెక్ట్ ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూ ఇలా కనబడుతుంది. వేరే ఎడ్జ్లోనో లేకపోతే ఇంకా సఫారీలోనో ఓపెన్ చేసాం అనుకోండి, అది ఇంకోలా కనబడుతుంది. అందుకని అది వాడరు. అది కాకుండా మనం ఎప్పుడైతే సెలెక్ట్ వాడతామో స్టైలింగ్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. దాంతో మనం అంత ఈజీగా స్టైల్ చేయలేము. సో అదొక రీజను.
అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఒక్కో దాంట్లో ఒక్కోలా కనబడుతుంది. సో అందుకే సెలెక్ట్ వాడరు. సో అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే మన గూగుల్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు కానీ వాటికి జావా స్క్రిప్ట్ వాడతారు. అది ఎలా వాడతారని మనం ప్రాజెక్ట్స్ చేస్తాం, అప్పుడు చెప్తాను. బట్ రైట్ నౌ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఓకే, నేను సమ్ XYZ January 21st 2000 మెయిల్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఏదోటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పాస్వర్డ్కి వచ్చినప్పటికి మనం పాస్వర్డ్ ఫీల్డ్ సెలెక్ట్ చేద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఇది మనం నేర్చుకున్నాం కదా ఫామ్స్లో. సో అదే వాడారు. మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అది మనకి ఇక్కడ కనబడలేదు. నేను ఫామ్స్లో కూడా మీకు చూపించాను, ఏదైతే ఎంటర్ చేస్తామో అది కనబడదు. దట్స్ ఇట్. ఫైనల్లీ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ HTML. సో సిమాటిక్ ట్యాగ్స్. సిమాటిక్ ట్యాగ్స్ అంటే మీనింగ్ ఉన్న ట్యాగ్స్ అని. బ్రౌజర్కి, డెవలపర్కి, అంటే ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి, SEOకి అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, అందరికీ కంటెంట్ పర్పస్ని క్లియర్గా చెప్తాయి అనమాట ఈ సిమాటిక్ ట్యాగ్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ హెడర్ అని ఉందా. హెడర్ అంటే దేనికి? హెడ్డింగ్ కోసం, అంటే టాప్ ఆఫ్ ద పేజ్ ఉంటుంది. ఫుటర్ అంటే బాటమ్ ఆఫ్ ద పేజ్ కింద ఉంటుంది. మనం గ్రూప్ చేసి డిజైన్ చేయొచ్చు, అంటే డివ్ ట్యాగ్ యూజ్ చేసి మల్టిపుల్ ట్యాగ్స్ని కలుపుతాం, అవునా? అలాగే మనం ఈ సిమాటిక్ ట్యాగ్స్ని వాడి మల్టిపుల్ ట్యాగ్స్ని కలుపుతాం. కాకపోతే డివ్ ట్యాగ్ని వాడితే జస్ట్ కలుపుతున్నాం అంతే. అదే ఇక్కడ సిమాటిక్ ట్యాగ్స్ వాడిని కలిపితే ఒక మంచి క్లారిటీ ఉంటుంది కదా, మనం ఎక్కడ ఏం పెడుతున్నాం అని. వెబ్సైట్ టాప్ పార్ట్ని హెడర్ అంటారు. లైక్ లోగో, వెబ్సైట్ నేమ్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని హెడర్లో ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ నావిగేషన్ బార్ వచ్చినప్పటికి అందులో ఏం పెడతామంటే లింక్స్ పెడతాం అనమాట. లైక్ హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఇది, అబౌట్ పేజ్కి వెళ్ళాలంటే ఇది. ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేను ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేస్తాను. ఇందులో నేను H1 అని రాసి మై వెబ్సైట్ అని రాశాను. HR ఒక హారిజాంటల్ లైన్ గీసాను. దానివల్ల నాకు నా వెబ్సైట్ అనేది ఇలా కనబడుతుంది. అయితే ఇప్పుడు నేను చేశాను, రెండు ట్యాగ్ని కలిపి ఒక డివ్లో రాశాను. ఓకే, బట్ ఏమైనా మీనింగ్ఫుల్గా ఉందా? ఎప్పుడైతే మీరు గూగుల్ ఓపెన్ చేస్తారో ఏదైనా సెర్చ్ కొట్టినప్పుడు లైక్ సిమాటిక్ ట్యాగ్స్ అని కొట్టాను అనుకో, HTML సిమాటిక్ ట్యాగ్స్ ఇక్కడ హెడర్లో ఉన్నది కాబట్టి నాకు అక్కడ HTML సిమాటిక్ ట్యాగ్స్ యాజ్ ఇట్ ఈస్ ఈ వర్డ్ కొట్టాను కాబట్టి నాకు అలా వచ్చింది. సో దీన్నే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారనమాట. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఇలా డివ్ అని రాస్తే అర్థం అవ్వద్దు దానికి. మన సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి అర్థం అవ్వాలంటే మీరు ఏం రాయాలి? హెడర్ అని రాయాలి. హెడర్ అని రాసి ఈ కంటెంట్ని ఇందులో పెట్టారనుకో, అప్పుడు ఎప్పుడైతే మనం గూగుల్లో మై వెబ్సైట్ అని సెర్చ్ చేస్తాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిష్ చేస్తారు, మీరు డిప్లాయ్ చేస్తారు అనుకో, అప్పుడు ఎప్పుడైతే మీరు మై వెబ్సైట్ అని కొడతారో వెంటనే మీకు ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి nav బార్. nav బార్ అనేది దేనికి వాడతాం? nav బార్ ఈజ్ యూజ్ టు లింక్ అదర్ పేజెస్. అంటే చూసారా, nav బార్ దేనికి? మన కొన్ని వెబ్సైట్స్లో ఇక్కడ చూపిస్తుంది హోమ్ పేజ్, కాంటాక్ట్, అబౌట్ అని. సో అలాగా ఆ లింక్స్ని స్పెసిఫై చేయడానికి మనకి nav బార్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇట్ డజంట్ మీన్ అందులో ఎలాగుందో ఇందులో అలా కనబడాలి, అంటే మోడర్న్ వెబ్సైట్స్ ఎలాగుందో అలా కనబడాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ CSS. కాకపోతే మనం ప్రజెంట్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం కాబట్టి దిస్ ఇస్ ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది? సెక్షన్ ట్యాగ్. సెక్షన్ ట్యాగ్ దేనికి వాడతామంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్ని గ్రూప్ చేయడానికి, అంటే రిలేటెడ్ కంటెంట్ని గ్రూప్ చేయడానికి వాడతాం. లైక్ చూడండి, నేను ఇక్కడ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏంటి? HTML, జావాస్క్రిప్ట్, CSS అని రాసానా? ఈ కోర్సెస్లో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, అంటే గ్రూప్ అయ్యే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అన్నీ ఒక కోర్స్ కింద నేను కోర్సెస్ సెక్షన్లో రాశాను. అలాగే నువ్వు ఇంకో సెక్షన్ రాసుకోవచ్చు, ఇంకో సెక్షన్లో డిస్కౌంట్స్ అని రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ రైట్. మనకి నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసరికి ఆర్టికల్ ట్యాగ్. ఆర్టికల్ ట్యాగ్లో నువ్వేం రాస్తావంటే బ్లాగ్స్ టైప్ కంటెంట్ రాసుకోవచ్చు అనమాట. లైక్
న్యూస్. అయితే అన్న ఇప్పుడు సెక్షన్‌లోని రాసావు, ఆర్టికల్‌లోని రాసావు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ న్యూస్ అనేది ఉంది చూసారా? ఇండియా వాన్ ద మ్యాచ్ హుర్రే అని. ఇదొకటే రాయగలం మనం ఇందులో. అంతే ఇదొకటే రాయాలి. రాయగలం ఇంక మన ఇష్టం మనం ఏదన్నా రాసుకోవచ్చు. ఇదొక్కటే రాయాలి. ఎందుకు అంటే కోర్సెస్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ కంటెంట్. కాకపోతే ఆర్టికల్ ఏంటంటే ఓన్లీ రిలేటెడ్ టు వన్ కంటెంట్. అప్పుడే మనం ఈ ఆర్టికల్ ట్యాగ్‌ని వాడాలి. మాక్సిమం మీరేం వాడతారంటే హెడరు, నావ్ బారే వాడతారు. కాపోతే ఇవి కొంతమందికి సెమిస్టర్స్‌లో వాడతారు ఈ సెక్షన్, ఆర్టికల్ అని. సో, వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అసైడ్ ట్యాగ్. అసైడ్ ట్యాగ్ అంటే ఈ సైడ్, ఆ సైడ్ ఉండాలన్నా కాదు. అసైడ్ ట్యాగ్ దేనికి వాడదంటే కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్‌ని మనం ప్రొవైడ్ చేయడానికి. అంతే. మనకది లెఫ్ట్ సైడ్ రావాలా, రైట్ సైడ్ రావాలా అన్నది మనం సీఎస్ఎస్ ద్వారా డిఫైన్ చేస్తాం. ఓకే. అసైడ్‌లో మనం ఏం రాస్తాం, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే యాడ్స్ గానీ, కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే మీకు యాడ్స్ వస్తాయి చూడు, అవి అసైడ్ ట్యాగ్‌తో రాస్తారనమాట. మనకి అసైడ్ ట్యాగ్ అన్నది యాడ్స్ గానీ, సమ్ ఎక్స్ట్రా కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని మన వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ వి హ్యావ్ ఫుటర్ ట్యాగ్. ఫుటర్ ట్యాగ్‌లో మనం ఏం పెడతాం, బాటమ్ ఆఫ్ ద పేజ్, మన బాటమ్ ఆఫ్ ద వెబ్ పేజ్‌లో ఏముండాలో వాటిని మనం ఇందులో పెడతాం అనమాట ఫుటర్‌లో. ఓకే. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎండిఎన్. రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ నొక్కుతాను ఇప్పుడు నేను. ఇక్కడ చూడండి, థీమ్ అని ఒకటి, సిమాటిక్స్, గ్రోసరీ, ఇదంతా ఏంటి, ఇదంతా నావ్ బార్ అనమాట. నేను ఎప్పుడైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తానో మీరు ఇక్కడ చూడండి, నావ్ బార్, నావ్ బార్ ఉందా, అండ్ ఇదిగోండి ఇదంతా హెడర్ మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హైలైట్ అవుతుంది చూడండి, రైట్ సైడ్లో నేను ఎక్కడ కర్సర్ పెట్టానో చూడండి. లెఫ్ట్ సైడ్లో హైలైట్ అవుతుందంతా హెడర్ ట్యాగ్లో రాశారు. ఓకే. అండ్ ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దిస్ ఇస్ అన్ ఆర్టికల్, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూసారా, అది అసైడ్ ట్యాగ్తో రాశారు. చూడండి మీకు రైట్ సైడ్లో ఇక్కడ చూడండి, ఇది ఇది అసైడ్ ట్యాగ్తో రాశారనమాట పక్కనది. అండ్ ఎండ్ ఆఫ్ ద పేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్ మనకి ఇదంతా ఫుటర్. చూడండి కావాలంటే, ఇదిగో చూడండి, ఇదంతా ఫుటర్ అనమాట. ఇదంతా ఫుటర్ ట్యాగ్ వాడి రాశారు, ఏదైతే మనకి ఈ వెబ్సైట్లో బాటమ్ ఆఫ్ ద వెబ్ పేజ్లో ఉందో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా వస్తే అఫ్ కోర్స్ యూ విల్ గో టు చాట్ జీపీటీ, బట్ ఏ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేయగలను, అలాంటి డౌట్స్ ఏమైనా మీకు వస్తే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఇస్తాను. యూ కెన్ జస్ట్ కమ్ అండ్ ఆస్క్ యువర్ డౌట్స్. ఫీల్ ఫ్రీ టు ఆస్క్.